సామెతలు 6వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. వేష సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? దొంగలి ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. భర్తకు పుట్టు రోషము రౌద్రము గలది. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. పాస్టర్ గారు వచ్చి వాక్య ధ్యానం చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘం అంతటికి ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మనము సామెతలను అధ్యయనం చేస్తున్నాము. 6వ అధ్యాయము 25వ వచనం వరకు ధ్యానం చేస్తాము. ఈ అధ్యయనంలో మనకు చాలా విషయాలు తెలియజేశాడు. ముఖ్యంగా నా కుమారుడా అని మొదలుపెట్టి ఆయన కుమార్తెలైన మనకు చాలా సలహాలను సొలొమోను మహారాజు మనకు తెలియజేశాడు. చెలికాండ్రులతో స్నేహం చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి, వాటి నుంచి వచ్చే చిక్కులను ఏ విధంగా తప్పించుకోవాలి, చీమల నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఈ లోకంలో జ్ఞానము కలిగి మనము జీవించాలంటే ఏ పద్ధతులను అనుసరించాలి అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారము చూస్తూ వచ్చాము, విన్నాము. విన్నవి ఎంతవరకు మన హృదయంలో భద్రపరుచుకున్నామో మనకే తెలియాలి. ఈరోజు 26వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. 26వ వచనం చూడండి. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. వేశ్యతో సాంగత్యము అంటే వేశ్యలతో స్నేహం చేసేవారికి ఏం మిగులుతుందంటండి? రొట్టె తునక మాత్రమే మిగులుతుందంట. లూకా సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చూసుకుంటే అక్కడ తప్పిపోయిన కుమారుని గురించి ఉంటుంది. ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే. అదంతా మళ్ళీ నేను వివరంగా చెప్పను కానండి. ఆ చిన్న కుమారుడు తండ్రి నుంచి ఆస్తిని అంతటిని తీసుకుని స్నేహితులతో కలిసి దూరం దేశం వెళ్ళిపోయినప్పుడు అతని పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా మారిపోయిందంటే చివరికి అంత ధనవంతుడు తినడానికి తిండి లేక ఒక పందెలు పొట్టు తింటాయి కదండి, ఆ పొట్టు తినే పరిస్థితి అతనికి వచ్చింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే వేశ్యలతో సాంగత్యం చేసే వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. 27వ వచనం చూడండి. ఒకడు తన ఒడిలో అగ్ని నించుకొని ఎడల వాని వస్త్రము కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? అగ్గి తెలుసు కదండి మీకు, నిప్పు లేదా అగ్గి అంటాం. ఆ అగ్గిని మనం ఒడిలో వేసుకున్నామనుకో అది ఏం చేస్తుందండి? కాలిపోతుంది. నిప్పుల మీద మనం నడిస్తే కాళ్ళు ఏమైపోతాయి? కందిపోతాయి.
అది కాలకుండా మనం దాయగలమా? నిజం నిప్పు లాంటిది అంటాం. ఇప్పుడు నిప్పు ఉందనుకోండి, ఇది ఎవ్వరికీ చూపించకూడదని నేను ఒక పక్కన దాచాను అనుకోండి, లేదా ఒడిలో పెట్టుకున్నాను అనుకోండి, నేను ఇక్కడున్నాను అని మీకు తెలియజేయడానికి ఏమొస్తుంది? పొగ వస్తుంది. అదే ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు చూడండి. నిప్పుని మన ఒడిలో పెట్టుకున్నప్పుడు అది కాలకుండా ఎలా అయితే ఉండదో, అదేవిధంగా నిప్పుల మీద మనం నడిచినప్పుడు మన కాళ్ళు కమలకుండా ఉండవో. ఇక్కడ తర్వాత వచనం చూడండి, 29వ వచనం చూడండి. తన పొనిగివాని భార్యను కూడినవాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఇది పైన చెప్పిన 2 విషయాల ప్రకారంగా ఇది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. తన పొరుగు వాని భార్యను కూడినవాడు ఏ విధంగా అవుతాడంటండి? ఇప్పుడు నిప్పుని మన ఒడిలో పెట్టుకుంటే ఏ విధంగా కాలిపోతామో అతని జీవితం కూడా అలా కాలిపోతుంది అని మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత వచనాన్ని చూద్దాం చూడండి. దొంగ ఆకలి గొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వానిని తిరస్కరింపడు కదా. ఇప్పుడు దొంగ ఉన్నాడండి, ఆకలి తట్టుకోలేక ఒక ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా అన్నం పెట్టుకుని తిన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? అతను వెంటనే శిక్షించేస్తామండి? అయ్యో పాపం, ఆకలికి తట్టుకోలేక కొద్దిగా భోజనం తిన్నాడు లేదా ఏదో ఆహార పదార్థం తీసుకున్నాడని ఏం చేస్తాం? జాలిపడి వదిలివేస్తాం. తర్వాత వచ్చినాం చూడండి. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. కేవలం భోజనం కొరకే వచ్చి కొంచెం భోజనం తిన్నాడు అనుకో, ఎవరు ఏమనరండి, వదిలేస్తారు. కానీ వాడు మనకి దొరికిపోయాడు. ఎందుకు వచ్చాడు? భోజనం కోసం వచ్చాడని మనకు తెలియదు. బంగారం కోసమో డబ్బు కోసమో దేనికోసమో వచ్చాడు, దొరికిపోయాడు. ఆ దొంగని మనం పట్టుకున్నప్పుడు అతడు ఎంత చెల్లించాలంటండి? 7 అంతలు చెల్లించాలంట. ఇదే మనము ఎక్కడ వేరొక సందర్భంలో కూడా చూస్తామండి. మన ఎద్దుని కానీ గొర్రెలను కానీ దొంగలిస్తే ఎన్నంతలు చెల్లించాలన్నది మనకి చెప్తా ఉంటాడు. అదేవిధంగా దొంగ దొరికిపోతే ఎంత చెల్లించాలంట? 7 అంతలు చెల్లించాలంట. అంటే ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? దొరకకుండా ఉంటే చెల్లించవసరం లేదు, దొరికితే మాత్రమే చెల్లించాలి అని కాదండి. దొంగతనం చేయటం అన్నదే తప్పు. ఒకవేళ చేస్తే దానికి రెట్టింపు చెల్లించవలసి ఉంటుందంట. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏదైనా చెప్పుకోవాలంటే, మనం అప్పు చేస్తాం కదండి, దానికి టైం ఇస్తారు కదా. ఆ టైంలో మనం చెల్లించకపోతే చక్రవడ్డీ బారు వడ్డీ అని వేసి దానికంటే 7 అంతలు లేదా 10 అంతలు మనము చెల్లించవలసిన అవసరం అక్కడ ఏర్పడుతుంది. 32వ వచనం చూడండి. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరుకునేవాడే. జారత్వం శూన్యుడు అంటే బుద్ధి లేనివాడు. అంటే బుద్ధి ఉంటే ఈ పని చేయరు కదండి, బుద్ధి లేని వాళ్ళే ఇటువంటి పనులు చేస్తారు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరుకునేవాడు. స్వనాశనము అంటే సొంత నాశనం. ఎవరో మనల్ని నాశనం చేయవలసిన అవసరం లేదు, తన నాశనాన్ని తనే కోరుకుంటున్నాడంటండి. మనం ఇక్కడ ఒక సామెతను ఉపయోగించవచ్చు, తను ఎక్కిన కొమ్మని తనే నరికేసుకున్నాడు అంటాం కదా. మనం చెట్టు ఎక్కినప్పుడు మనం కూర్చున్న కొమ్మ మీద మనమే నరికేసుకుంటే ఆ కొమ్మని ఏమవుతుంది? అది మనకే హాని చేస్తుంది. ఇక్కడ కూడా జారత్వము కలిగిన స్త్రీలతో లేదా జారత్వము చేసిన వారికి నాశనం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుండి రాదండి, సొంతంగా వాళ్ళు కొని తెచ్చుకున్నదే అవుతుందట. తర్వాత వచనాన్ని చూడండి. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు కదండి. ఇతను జారత్వము చేస్తే అతనికి ఏమవుతుందంట? దెబ్బలు తగులుతాయి, చితక కొడతారు కదండి, దొరికితే చితక కొడతారు. అవమానమునకు అర్హుడు, పాత్రుడు, అవమానపడతాడు. ఆ అవమానం వల్ల కలిగిన అపకీర్తి ఆడ జీవితాంతం ఉంటుంది, లేదా ఆమె జీవితాంతము తనని వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇవి మన పరిసర ప్రాంతాల్లోనే చాలా చూస్తున్నామండి.
జారత్వం అనేది, వ్యభిచారం అనేది చాలా చాలా ఎక్కువైపోతుందండి. నా చిన్నప్పుడు నేను పుస్తకాల్లో చదువుకునేదాన్ని. ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారంట, లేదా రాజుకి 7 భార్యలు ఉన్నారంట అని కథలు చదువుకునేవాళ్ళం. కథ ఎందుకు చదువుతాం? ప్రతి కథకి ఒక మోరల్ ఉంటుంది, అంటే నీతి ఉంటుందండి. అది చదివిన తర్వాత ఇలా చేస్తే మనం ఎట్లా అయిపోతాం కాబట్టి ఇలా ఉండకూడదు అని మనకు తెలియజేస్తుంది. కేవలం అది మనకి నీతిని లేదా బుద్ధిని, జ్ఞానాన్ని తెలియజేయడానికి ఒక విషయాన్ని ఒక కథ రూపంలో మనకు చెప్తారు. కానీ మన నిత్య జీవితంలో మన చుట్టూ జరిగే వాళ్ళని చూస్తున్నామండి. ఒక వ్యక్తికి ఒక భార్యలు కాదు, చాలామంది భార్యలు ఉంటున్నారు. సొంత భార్య లేదా సొంత భర్త ఉండగానే వాళ్ళు వేరే వాళ్ళతో సంబంధాన్ని పెట్టుకుంటున్నారు. ఈ విధంగా పెట్టుకోకుండా ఉండాలి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే భయము లేకపోవడం వల్ల. ఇక్కడ మనం ఒక సామెతని చెప్పుకోవచ్చు, దేవుడంటే భయమైనా ఉండాలి లేదా భక్తి అయినా ఉండాలి అంటారు. ఇప్పుడు ప్రజలకి భయము లేదు, భక్తి లేదండి. భయం ఉందనుకోండి, దేవుడు మనల్ని క్షమించడు అని ప్రతి విషయానికి మనం భయపడతాం. ఏ పని చేయడానికైనా ఇది తప్ప ఒప్ప, చేయొచ్చా చేయకూడదా అని ఆలోచిస్తాం. అదే భక్తి ఉందనుకోండి, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఆ వాక్యం మనల్ని చెడ్డ పని చేయిస్తుందండి, చేయించదు. అదేవిధంగా భయం ఉంటే తల్లిదండ్రుల మాట, పెద్దల మాట, సంఘ కాపరి చెప్పే మాట, మనకన్నా పెద్దలు లేదా అనుభవం కలిగిన వారు ఎవరు చెప్పినా కూడా మనం ఏం చేస్తాం? దాన్ని పాటిస్తాం. అంటే ఇక్కడ మనకి సొలొమోను మహారాజు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, భయము భక్తి లేకపోవడం వల్లనే ఈ జారత్వం అనేది లేదా దొంగతనం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏం కలిగి ఉండాలి? భయమును కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలని మనకు తెలియజేస్తున్నాం. తర్వాత వచనాన్ని చూద్దాం, చూడండి 34వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. భర్తకు పుట్టు రోషం అని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ఒకవేళ తన భార్య పైన చెప్పిన విధంగా జారత్వం కానీ ఒక వేశ్యలా కానీ మారిపోయిందనుకోండి, తన భర్తకి ఎంత కోపం వస్తుందండి. ఆ కోపం మనం మాటల్లో చెప్పలేమన్నమాట, అంత కోపం వస్తుంది. అంత కోపం వచ్చినప్పుడు ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రతీకారము చేయు కాలం అంటే తన భార్య లేదా తన భర్త తప్పు చేసిందని తన భర్తకి లేదా భార్యకి విషయం తెలిసిందనుకోండి, అతను క్షమించగలడా? దేన్నైనా క్షమిస్తారు, కానీ ఈ విషయాన్ని మనుషులుగా ఎవరు కూడా క్షమించలేరు. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ప్రతీకారం చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ఇంకా ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ప్రాయశ్చిత్తం అంటే తప్పు చేశాను, నన్ను క్షమించు, సారీ సారీ అని కాళ్ళు పట్టుకున్నా వాడు ఏం చేస్తాడు? క్షమించడండి. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. నేను ఈ తప్పు చేశాను కదా, నీకు 2 కేజీలు బంగారం కొనిస్తాను, 4 అంతస్తుల మేడ కట్టిస్తాను అంటే ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు కదండి. ఇక్కడ మీకు నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను ఒక 2 రోజుల క్రితమే ఒక పేపర్ చదివాను. 2 భార్యాభర్తలు ఉన్నారండి. తన భార్య అంటే తన భర్తకి చాలా ప్రేమ అంటండి, కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళంట. ఆమె చెప్పిందంట, నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టమండి, కానీ నా తల్లిదండ్రులకు చదివించే అంత అర్హత స్తోమత లేదు, అందువల్ల నాకు పెళ్లి చేసేసారు, లేకపోతే నేను చక్కగా చదువుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వి ఈ దేశానికి సేవ చేయాలని ఆశపడ్డాను అని చెప్పిందట. అప్పుడు భర్తకి భార్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇలా చెప్పింది కదని తను కూడా కూలి పనే చేస్తాడండి. అయితే నేను నిన్ను చదివిస్తాను, నువ్వు చదువుకో అన్నాడంటండి. ఇద్దరూ కష్టపడి పనికి వెళ్ళేవారంట. ఆమె కాలేజీలో జాయిన్ చేశారు, చదవడం మొదలుపెట్టిందండి. ఆమె కూడా చాలా కష్టపడి చదివిందంటండి. తను అనుకున్నట్టుగానే తను అనుకున్న గోల్ని చేరుకుంది. ఐఏఎస్ జాబ్ వచ్చిందంటండి. చదువుకున్నప్పుడు ఇంకా స్నేహితులు ఉంటారు కదండి, ఒక వ్యక్తితో ఈమెకు స్నేహం కుదిరిందంటండి. ఎప్పుడైతే ఈ జాబ్ వచ్చిందో ఇంత కష్టపడిన భర్తని వదిలేసి అతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుందంటండి. ఈ విషయం భర్తకు తెలిసింది. ఇప్పుడు తను ఏం చేయాలండి? ఈ చివరి వచనం చూడండి, ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానం నీవు ఇచ్చినను వాడు ఒప్పుకోడు. అంత కష్టపడి చదివించాడు కదండి. నువ్వింత నన్ను చదివించడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టుంటావని వెలకట్టి తీసుకొచ్చి ఇచ్చిందనుకోండి, తన రుణం తీరిపోతుందా? తను ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. ఇక్కడ చూడండి,
ఈ సామెతలు 6వ అధ్యాయం 26 నుంచి 35 వరకు మనం చూసుకుంటే, వేశ్యలతో లేదా జారత్వము కలిగిన స్త్రీలతో సహవాసం చేయటం వల్ల మన జీవితాలు ఏమైపోతున్నాయి. దొంగతనం చేస్తే మనము ఎన్నంతలు చెల్లించవలసి ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధానికి విలువ లేకుండా వారిరువురి మధ్య జరిగిన నిబంధనను వదిలివేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే మన బ్రతుకు ఏమైపోతుందన్నది ఇక్కడ చాలా చక్కగా వివరించాడు. ఇది వివరించాడు, మనం ఇలా చెప్పుకుని వినటం వదిలేయటం కాదండి. విన్న ప్రతిదాన్ని మనం ఏం చేయాలి? అనుసరణలో పెట్టాలంటే వాక్యం పైన లక్ష్యం ఉంచాలి. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. మన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే మన నోరు మాట్లాడుతుంది అంటారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్న విషయాలని మన జీవితంలో అనుసరించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనందరము జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దేవుడి ఈ మాటలు మనం వినుకడలో దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు పాస్టర్ గారు సామెతల ధ్యానము చక్కని రీతిలో మనకి తెలియజేశారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, అది నాశనమునకు దారి తీయను. కాబట్టి చక్కని మాటలు, 5 మాటలు. దొంగతనం చేయకూడదు, జారత్వం అనగా బుద్ధిహీనత. అలాగే భయభక్తులు, మరి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండుట, ఇవన్నిటినీ కూడా మనము దూరం చేసి దేవునిలో ముందుకు సాగడానికి దేవుడు మనకి మంచి మార్గాన్ని సిద్ధం చేశాడని చెప్పేసి సొలొమోను గారు చక్కని రీతిలో మనకి తెలియజేశారు. కాబట్టి భర్తకు లోబడి భార్య ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. లేకపోతే మరి ఆయనకి గనక కోపం వస్తే అది క్షమించడం అనేది జరగదు. కాబట్టి కనుక మనం ఏం చేయాలంటే, భార్య భర్తలైన వారు భర్త ప్రేమ కలిగి ఉండాలి, భార్య లోబడి విధేయత కలిగి ఉండాలి. చక్కని మరి ధ్యానం చేసిన పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లేని ఎడల పాస్టర్ గారు ఆరాధనలో నడిపిస్తారు. మనమందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన ద్వారా ఈ సమయంలో మనందరం కూడా పాటలు ఒక చిన్న పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ సమయంలో ఆయనను స్తుతించటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన పాదాల చెంతకు చేరి వచ్చిన ఆయన బిడలను మనమందరం కూడా కొద్ది నిమిషాలు మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్న మన ప్రాణప్రియుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచి కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిందాం. స్తోత్రం, 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 స్తోత్రం. రాజా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గనుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగనుడా నీకు స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించు దేవా నీకు స్తోత్రం, మహోన్నతమైన కార్యాలు జరిగించు దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. రాజాధిరాజో మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై
వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాదిరాజు విత్తుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నిత్యానందము నిత్యజీవము ప్రభు సముఖములో అనుభవించెదము. నిత్యానందము నిత్యజీవము ప్రభు సముఖములో అనుభవించెదము. ప్రభు సముఖములో అనుభవించెదము. ప్రభు సముఖములో అనుభవించెదము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఒక్కొక్కరిగా ప్రభుతో కలసి మహిమానగరులో నివసించెదము. ఒక్కొక్కరిగా ప్రభుతో కలసి మహిమానగరులో నివసించెదము. మహిమానగరులో నివసించెదము. మహిమానగరులో నివసించెదము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. అవునమ్మా, మన యేసయ్య మేఘవాహనమికి రాబోతూ ఉన్నాడు. రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. మనల్ని కొనిపోవటానికి, ఆయనతో కలిసి మనం ఉండటానికి, నిత్యము కూడా ఆయనతో కలిసి ఆనందించటానికి, మనల్ని కొనిపోవటానికి ఆయన రాబోతూ ఉండగా, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మనము. ఈ మధ్యాహ్న కాల ఒక్క చిన్న మాట వేసైతే చెప్తామమ్మ. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి ఒక్క చిన్న మాట. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై
వచ్చుచున్నాడు. ఈ సమయంలో కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి అవకాశం ఇచ్చారయ్యా. మీ వాక్య ధ్యానంలోకి వెళుతుండగా చేరి వచ్చిన మాతో మీరే మాట్లాడండి. ప్రార్థనాపూర్వకంగా వాక్యము కొరకు మనందరం కూడా సిద్ధపడతాం. ఈ యొక్క సమయంలో దైవ సందేశము నిమిత్తము బొంగ సునీత గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మా దేవ, మీకే వందనములు స్తోత్రములు దేవా. గొప్ప దేవుడు నైనా మీకే వందనములు ప్రభా. ఆశ్చర్యకుడా మీకే స్తోత్రములు ప్రభా. గతించిన పరిశుద్ధమైన రోజు నుండి పరిశుద్ధమైన రోజు వరకు మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని దాచి కాచి సజీవు లెక్కలో ఉంచి ఇటు రీతిగా మీ సన్నిధిలో మేమందరం స్తుతించుకున్నట్టుకు ఆరాధించుకుంటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభా. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. రాని బిడ్డలు త్వరగా వచ్చేట కృప దయచేయండి, సహాయం చేయండి. సంఘ బిడ్డలందరూ కూడా కుటుంబాలుగా మీ సన్నిధిలో చేరి మేము స్తుతించి ఆరాధించుకుంటకు గొప్ప కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. స్తోత్రములు నాయన. గొప్ప దేవా మీకే స్తోత్రములు. ఇదిగో నాయన పాటల ద్వారా మేము మహింపచ్చాం దేవా, మీకే వందనములు. నీ దాసురాలు నాయన సామెతలు నైనా ఆరోగ్యము ప్రభా కొన్ని వచనాలు బిడ్డ ధ్యానించింది ప్రభు, మీకు వందనములు నైనా. ప్రభు బిడ్డను బలపరిచి మాకు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభు. నైనా స్తోత్రము నైనా. ఎవరు ఏ విధంగా ఉన్నాలో జ్ఞానము కలిగి నడుచుకున్నట్టులో, ఎవరు ఏ పనులని చేయకూడదు, ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో అన్ని విషయాల్లో నాయన ప్రభు జ్ఞానము కలిగించే సామెతలను మాకు ఎంతగానో నేర్పుతున్నందుకు మీకు వందనాలు నైనా. గొప్ప దేవుడు నైనా. స్తోత్రం నైనా. వాక్యం చేత మమ్మల్ని సరి చేసుకుంటూ కృపణిస్తున్న దేవుడవు, గొప్ప దేవుడు నైనా. మీకే వందనములు స్తోత్రములు ప్రభా. అట్టి జ్ఞానమును దయచేయండి. మీ అందు భయము కలిగి భక్తి కలిగి మేము ముందుకు సాగుట కృప దయచేయండి, సహాయం చేయండి. నీ దాసురాలను ఇంకను బలపరిచి అనేకమైన మాటలు చెప్పి మమ్మల్ని బలపరచుటకు మీ కృప దయచేయండి. ఆరాధనలో మీ తోడే ఉన్నారు. ఆత్మతోను సత్యములతోనూ ఆరాధించమన్నావు తండ్రి ప్రభా. ఆరాధనకు యోగ్యుడమైన మా దేవా మీకే వందనములు స్తోత్రములు ప్రభా. ఇదిగో నీ దాసుని నిలువబడుచుండగా నాయన ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. స్తోత్రము నాయన ప్రభా. నీ దాసుని బలపరచండి. ఏడంతల ఆత్మశక్తితో బిడ్డని నింపమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రం నాయన. ఈ ప్రభా ఈ కూడికనైనా మొదటి నుండి ఈ సమయం వరకు ఎంతగానో మీ మహిమాధ్వర్యంలో నడిపించినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. జరగవలసిన ప్రభా సమయమంతా కూడా మీ ఆధ్వర్యంలో నడిపించుకొని మీరే ఘనత మహిమ వహించుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో నూతన మందసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు పాస్టర్ గారు పెద్దల సముఖంలో దాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాం. అయితే ఈ యొక్క మరి థాట్ పాస్టర్ గారికి రావడం జరిగింది. మీటింగ్లు అయిన తర్వాత మరి ఈ యొక్క ఆలోచన నాకు వచ్చిందని చెప్పేసి నాతో ఆయన చెప్పడం జరిగింది. అయితే మీ అందరికీ ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వాలని పాస్టర్ గారు ఎవరికి కూడా తెలియజేయలేదు, నాకు మాత్రమే తెలుసు ఈ విషయం. అయితే ప్రియులరా, నిన్న సడన్గా ఆయన రావడం, ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా, ఈ పనులన్నీ కూడా దగ్గరుండి పాస్టర్ గారు ఈ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం. ఏం చేతంటే నిజంగా మన సంఘానికి మన పాస్టర్ గారు మనకి దేవుడిచ్చిన వరము. ఏం చేతంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు నిజంగా చాలా మన సంఘం నిమిత్తము వారు కష్టపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో వాళ్ళు గోజాడుతూ ఉన్నారు. పని నిమిత్తము వారు మరి ఎంతో కష్టించి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ఖర్చు అంతా కూడా పాస్టర్ గారే
మరి పెట్టుకున్నారు. ఏం చేతంటే వారు దేవునితో మరి ఒప్పందం చేసుకున్నారు. ఏంటంటే ఈ పనిని నేను చేయాలని ఆశతో వారు ఈ యొక్క పనిని చేయడం జరిగింది. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని అత్యధికంగా దీవించి వారి సేవా పరిచర్యను మరి ఇంకను మరి అభివృద్ధి పొందేలాగున మనమందరము మన వ్యక్తిగతమైన ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. పాస్టర్ గారు మరి అనేక చోట్ల దేవుని యొక్క పరిచర్యలో వాడబడులాగున మీరందరూ మరి మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో పెద్దలందరూ కూడా మరి వేదిక మీదకి వచ్చినట్లయితే ఈ యొక్క కార్యక్రమము మన పెద్దలు నరసింహస్వామి గారి చేతుల మీదుగా ఈ యొక్క మందసాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి దయచేసి దాస్ గారు, చలపతి గారు, పెదరాజు గారు, జోషులు గారు, మాధవరావు గారు, అదేవిధంగా మన మైలాబుతుల నవరత్న గారు, అననయ్య గారు అందరూ రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నారు. పెద్దలందరూ, సంఘ పెద్దలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మరి పార్టిసిపేషన్ చేయవలసిందిగా అందరినీ కోరుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడిన ఈ మందసాన్ని దేవుడే దీవించినట్లుగా ఎవరు ఈ ప్రాంగణంలో నిలుబడి మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని స్వాధీనపరుచుకుని చేరి వచ్చిన తన బిడ్డలతో స్పష్టముగా సూటిగా మాట్లాడేటట్లుగా దీన్ని మనం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుని దీన్ని మనం ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు దీన్ని ప్రతిష్ఠిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడువైన మా యేసయ్యా, నీకు వందనాలు. మీ అనాది కాల సంకల్పంలో భాగంగా దేవా, మీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపి సర్వమానవాళి పాప పరిహార నిమిత్తం కల్వరి శిలువలో శిలువమ్రాను మీద బలియాగముగా అర్పించి తండ్రి అయా, ఆయనలో నుండి సంఘమును మీరు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మేమందరము కూడా ఎటుగా సంఘముగా సమకూడి తండ్రి మీ నామాన్ని గణపరుస్తూ, మీ నామాన్ని హెచ్చిస్తూ మా జీవితాల్లో మేము ముందుకు నడిచి వెళ్ళటానికి, మీ మేలులను, మీ ఆశీర్వాదాలను మేము పొందుకోవటానికి మీరు మా పట్ల కనుపరుస్తూ ఉన్న మీ అనిర్వచనీయమైన ప్రేమను బట్టి, కందని మీ దైవ చిత్తమును బట్టి మీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. అయ్యా, ఈ అంతర్వేది ప్రాంతంలో తండ్రి అయ్యా, మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న ఈ జాన్ మెమోరియల్ జీడిఎం సంఘమును బట్టి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. నీ మహిమ కలిగిన పరిచర్య అనేక సంవత్సరాలుగా తండ్రి ఈ మందిరం ద్వారా మీరు జరిగిస్తూ ఉన్నారు. ఈ పరిచర్య ద్వారా అనేక మందిని మీరు దీవిస్తూ, అనేక కుటుంబాలను మీరు బలపరుస్తూ తండ్రి అయ్యా, మీ నిత్య రాజ్యము కొరకు మీరు సిద్ధపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినము ఈ మందిర పరిచర్యలో తండ్రి అయా, యొక్క మందసమును తండ్రి మీ పరిచర్య కొరకు ఏర్పాటు చేయటానికి దేవా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమున దేవా అయా, యొక్క తండ్రి మందస్సాన్ని తండ్రి అయా, మీ నామం పేరట దేవా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామమును దీన్ని ప్రతిష్ఠిస్తూ ఉండగా సియోనులో నుంచి మీరు దీన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ ప్రాంగణములో తండ్రి ఎవరు నిలవబడిన పరిశుద్ధాత్మదేవ మీ బలమైన అభిషేకము చేత మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా వినుచున్న వారందరూ కూడా నీ స్వరమును మాత్రమే వినాలి తండ్రి. ఈ ప్రాంగణమును ఏ మనిషి కూడా మహిమ పొందకూడదు దేవా, కేవలము తండ్రి నీ నామమును మాత్రమే మహిమపరచబడేటట్లుగా నీ ఉన్నతమైన ప్రత్యక్షత, నీ ఉన్నతమైన ఉపదేశము తండ్రి ఈ బలిపీఠము నుంచి విడుదలయ్యేటట్లుగా పరలోకము నుంచి మీరు బలపరచు తండ్రి, దీవించి ఆశీర్వదించమని, సంఘానికి ఇదొక ఉపయోగకరమైన పనిముట్టిగా మీరు వాడుకొనమని, మీ అభిషేకమును దీని మీద ప్రోక్షింపచేసి దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు.
దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా పాస్టర్ గారు ఈ ఎక్విప్మెంట్ విషయమై ఏదో నా చిన్నగా చెప్పారు, కానీ నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇంకా మన వాళ్ళకి కూడా ఎవరికి నేను చెప్పలేదు కూడాను. తర్వాత మళ్ళీ మర్చిపోయాను నేను. సడన్గా నిన్న మెటీరియల్ తెచ్చుతున్నాము, పని మొదలు పెడతామన్నారు. అంత ఫాస్ట్గా దీన్ని తయారు చేస్తారని నేను అసలు ఊహించలేదు. ఏదైనప్పటికీ వాళ్ళ హృదయంలో ఉన్న ప్రేరేపణ, సంఘానికి ఏదో చేయాలి, మా గుర్తింపు ఇక్కడ కనిపించాలని ఉద్దేశము పాస్టర్ గారు హృదయంలో ప్రేరేపణ కలిగింది. దాన్ని మరీ లేట్ చేయకుండా ఫాస్ట్గా, ఇంచుమించు పోయిన వారం ఎప్పుడో అన్నారు అనుకుంటున్నాను నేను ఈ విషయాన్ని. ఇంత వేగంగా చక్కని రీతిలో ఇది తయారు చేయడం జరిగింది. ఇది మన సంఘానికి ఇది ఒక ఘనకార్యంగా మనము భావించాలి. అలాగే ఇంకా చాలామంది ప్రేరేపణ కలిగి దేవునికి మందిరానికి అవసరమైన విధానంగా మనం ఆలోచించి ఏం కావాలా ఏంటి అనేది ఆలోచించుకుని దేవునికి సంఘానికి ఇస్తే అది మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన ఎక్విప్మెంట్ని దేవుడు దీవించలాగిన మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందా మనజిస్తూ మరొకసారి పాస్టర్ గారికి సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామి గారి చేతుల మీద మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం అనేది మరి మన సంఘానికి ఆశీర్వాదకరం. చక్కని మాటలు మన కార్యదర్శి గారు తెలియజేశారు. అయితే ప్రియులరా, దేవుని యొక్క మందిరంలో మరి ప్రాముఖ్యమైన పనిముట్టు ఏంటంటే దేవుని యొక్క మందసం. నిజంగా పాస్టర్ గారు మరి ఈ యొక్క మందసాన్ని మన సంఘానికి ఒక బహుమానంగా మనకి ఇచ్చారు. పాస్టర్ గారిని దేవుడు అత్యధికంగా దీవించి ఆయన ఆశీర్వాదాలతో పిల్ల పాపలతో వారిని వర్ధిల్లింపచేయును గాక. ఈ యొక్క సమయంలో మన దేవునికి సేవకులు దైవ సందేశాన్ని అందిస్తారు. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము నుంచి 22వ వచనం వరకు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కొనల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు. ఇంతవరకు మీ ఆత్మ సారథ్యములో తండ్రి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం. మరొకసారి అయా మీ వాక్య ధ్యానంలోకి వెళుతూ ఉండగా అయా నిలువబడి మాట్లాడుతున్న నన్ను నీ సెలవు చాటును మరుగుపరిచి నీ పనిముట్టిగా మీరు వాడుకొనండి. అయా మీరు మాట్లాడుచు ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయము, లోబడి మనస్సును మాకందరికీ దయచేయమని నీ కృపావాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని ఆరాధించడానికి దేవుని పాదాల చెంతకు చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన నా వందనాల్లో తెలియజేస్తూ ఉన్నాను. సియోనులో నుంచి దేవదేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గతించిన కొన్ని దినాలుగా మనం దేవుని వాక్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడండి? ఆత్మ ఖడ్గము కదండి. దేవుని వాక్యాన్ని ఆత్మ ఖడ్గముతో పోల్చాడు. ఆత్మ ఖడ్గం గురించి మనము తెలుసుకోకముందు కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తిలో దేవుని వాక్యము ద్వారా పొందుకునే ప్రయోజనాల్లో మొట్టమొదటిది ఏంటండి? దేవుని వాక్యము ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. రెండవది, దేవుని వాక్యము ద్వారా మనము నూతనముగా జన్మించగలుగుతున్నాం. మూడవది, దేవుని వాక్యము ద్వారా మన ఆత్మ బలపరచబడుతుంది. నాలుగవది మీకు జ్ఞాపకం చేస్తూ,
దేవుని వాక్యము మనకి ఏమిస్తుంది అని జ్ఞాపకం చేస్తానంటే, ఆత్మీయ స్వస్థత మాత్రమే కాదు కానీ శారీరక స్వస్థతను కూడా దేవుని వాక్యము అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. దాన్ని జ్ఞాపకం చేస్తూ ఎలా ఆ శారీరక స్వస్థత పొందుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తానండి. దేవుడు తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంటండి? ఎవరండి వారు? ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా, రోగులుగా, ఆహారం తినటానికి కూడా ఆహారం చూస్తే సహితం వారికి ఏమవుతుందంటండి? అసహ్యం వేస్తుందంట. అటువంటి స్థితిలో ఉన్న వారిని సహితము దేవుడు ఏం చేశాడంటండి? తన వాక్కును పంపి, 107వ కీర్తనలో రాస్తాడు, తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంటండి? అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందండి? దేవుని వాక్యము స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యము మనల్ని స్వస్థపరచాలి అంటే, బాగు చేయాలి అంటే, ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఎలా అన్న విషయాలను జ్ఞాపకం చేస్తూ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన విధంగానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈయన ఎవరండి, సొలొమోను రాజుని వాడుకుని ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. దేని కొరకండి? అది స్వస్థత కొరకు. ఏంటండి ఆ ప్రిస్క్రిప్షన్ అంటే, మొట్టమొదటిది స్వస్థత కావాలంటే ఏం చేయాలంటండి? దేవుని వాక్యాన్ని వినాలి. ఏం చేయాలని జ్ఞాపకం చేస్తానండి? వినాలి. ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. అప్పుడు జ్ఞాపకం ఏమి వినాలి అంటే, మీరు మర్చిపోతారేమో అని మరలా ఒకసారి రివైండ్ చేస్తున్నాను. సీరియల్ చూస్తుంటాం కదండి చాలామంది. ముందు జరిగిన ఎపిసోడ్స్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేస్తారు. ఎందుకు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. నేను కూడా అందుకే గుర్తు చేస్తాను. ఎందుకంటే మర్చిపోయి ఉంటాం కదమ్మా, వారం రోజులు అయిపోయింది, మర్చిపోయి ఉంటాం. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తే పాస్టర్ గారి విషయం ఎప్పుడో చెప్పినట్టున్నారు అని గుర్తుకొస్తుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమి వినాలి, ఎలా ఏమి వినాలండి? దేవుని వాక్యాన్ని వినాలి. ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. స్వస్థతను పొందుకోవడం, స్వస్థతనే కాదు, దేవుని దగ్గర నుంచి మనం దేన్ని పొందుకోవాలి అన్న మొట్టమొదటి స్టెప్ అండి ఇది. ఏంటి అంటే వినటం. వినటం ద్వారా ఏం కలుగుతుందని జ్ఞాపకం చేస్తాను? విశ్వాసం కలుగుతుంది. రెండవది లాస్ట్ వీక్ మీకు జ్ఞాపకం చేస్తాను. విన్న తర్వాత వాక్యానికి ఏం చేయాలండి? చెవి యొగ్గాలి. ఇంగ్లీష్లో రాస్తాడు, ఇంక్లైన్ thine ear unto thy sayings. ఇంక్లైన్ అన్నాడు. ఇంక్లైన్ అంటే వంగటం, లేకపోతే దేవుడు ఏ మాట అయితే మనతో మాట్లాడాడో ఆ మాట ముందు మన తల వంచాలి. నేను లాస్ట్ వీక్ దీని గురించి చాలా డీటెయిల్గా మీతో మాట్లాడాను కదండి. అంటే ఈ దినాన్న దేవుని వాక్యముకి మనం ఏం చెప్పకూడదండి? ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అన్న క్వశ్చన్ అనేటువంటిది మనం ఏం చేయకూడదు అంటే వేయకూడదు. దానికి అందుకే మీకు ఒక చక్కని సాదృశ్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ దినాన క్రైస్తవులుగా మనకు ఒక్కొక్కరం ఒక్కొక్క డినామినేషన్లో ఉన్నాం కదండి. ఈ డినామినేషన్ ఎలా ఏర్పాటు చేశారండి? ఎవరు ఏర్పాటు చేశారు? ఫర్ సపోజ్ జీడిఎం అని ఎవరు ఏర్పాటు చేశారండి? జీడిఎం అని ఎవరో మిషనరీస్ ఫారెన్ దేశంలో నుంచి వచ్చి ఏర్పాటు చేశారు. మరి లూథరన్ ఎవరు ఏర్పాటు చేశారండి? పెంతెకోస్తుని ఎవరు ఏర్పాటు చేశారు? మెథడిస్ట్ని ఎవరు ఏర్పాటు చేశారు? బ్రదర్ని ఎవరు ఏర్పాటు చేశారు? బైబిల్ మిషన్ ఎవరు ఏర్పాటు చేశారు? యేసునామం అని ఇదేనా బ్రెన్హమైట్స్ ఉన్నారు కదా, దానిని ఎవరు ఏర్పాటు చేశారు? ఒక్కొక్క దానికి ఏమున్నాయంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. ఈ విధంగా ఆరాధించాలి, ఈ విధంగా. పైగా డినామినేషన్స్ నుంచి డినామినేషన్స్కి మారే సమయానికి ఆరాధన పద్ధతులు మారిపోతున్నాయి. మీరు ఆలోచన చేశారా? మన పక్కనే పెంతెకోస్తు సంఘం ఉందండి. వాళ్ళ సంఘానికి మన సంఘానికి ఏముంటుందండి? వ్యత్యాసం. ఎందుకండి ఈ వ్యత్యాసాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేసి? దేవుడు ఏర్పాటు చేసింది ఒకటే సంఘం కదండి. కానీ కాలము గడిచే కొద్దీ మనుషులు తమ ఆలోచనలను బట్టి ఏమి ఏర్పాటు చేశారంటే కొన్ని పద్ధతులను ఈ విధంగా ఆరాధించాలి, ఈ విధంగా మనము వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి మనం అలా ఉండకూడదని ఇంకొక డినామినేషన్ తయారైంది. మీకు చెప్పింది అర్థమవుతుందండి. అంటే వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి వేరుగా మనం ఉండాలి, కాబట్టి వాళ్ళు చేసింది మనం చేయకూడదు, కాబట్టి వాళ్ళది అది, కాబట్టి మనం ఇంకోటి
పెట్టుకోవాలి అని ఏం చేశారంటే డినామినేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ డినామినేషన్స్ అన్నీ కూడా ఒక హద్దు గీసుకున్నాయండి. రాముడు సీత గీసినట్టు ఏం గీసుకున్నామండి? హద్దు గీసుకున్నాం. కానీ ఆర్సీఎంగా నుంచి మార్టిన్ లూథర్ గారు హద్దు చెరిపేశారని జ్ఞాపకం చేశాను కదండి. హద్దు చెరిపేయడాన్ని బట్టే ఇది నాన్న అనేకమైన డినామినేషన్స్ అనేటువంటి ఇది నాన్న వచ్చినాయి. ఇప్పుడు ఆ డినామినేషన్స్ అన్నీ కూడా దేనికి బేస్ అయి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తానండి? దేవుని వాక్యానికి. ఇప్పుడు వాక్యముతో మనం సరిపోల్చినప్పుడు ఎంత పెద్ద డినామినేషన్ అయినా, మరలా చెప్తున్నానండి, ఈ దినాన 1,00,000 మంది ఆ సంఘానికి వెళ్తూ ఉన్నా ఆ సంఘమును కరుగుతున్న కార్యక్రమాలను వాక్యముతో మనము సరిపోల్చి చూసినప్పుడు వాక్యముతో తోగకపోతే ఏం చేయాలి అంటే దానిని వెంబడించడం నిస్సందేహంగా మానేయాలండి. మొన్నే చెప్పానండి, పాస్టర్ గారు మా తల్లి సంఘం అండి, మేము ఎలా మానేస్తామండి అంటే కుదరదండి. ఎందుకు అని చెప్తూ ఉన్నాను అంటే మనకి ప్రామాణికం ఏంటి అంటే బైబిల్ ఏంటంటండి, ప్రామాణికం బైబిల్. ఏదైనా దేవుని దగ్గర నుంచి మనము దేన్ని పొందుకోవాలి అన్నా మనము నేర్చుకోవలసింది ఏంటి అంటే మనము నడవవలసింది దేని ప్రకారము అంటే దైవ లేఖన ప్రకారం. హల్లెలూయా. ఇప్పుడు మనం రెండవదిగా దేవుని దగ్గర నుంచి స్వస్థతను పొందుకోవడానికి మనం ఏం చేయాలి అంటే మన తలను వంచాలి. దేని ముందంటండి? దేవుని. దాన్ని నేను ఏమని జ్ఞాపకం చేశానంటే వాక్యాన్ని అంగీకరించాలి. మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే వాక్యాన్ని వినాలి. రెండవది విన్న వాక్యాన్ని ఏం చేయాలంటండి? ఇది జరుగుతుందా జరగదా అని డౌట్ పెట్టుకోకూడదండి. కానీ బైబిల్లో రాయబడిన మాట, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో, దాని ముందు రాస్తాడు, మీ లోపల నాటబడిన వాక్యము ఫలించాలి అంటే, వాక్యము మనల్ని ఆశీర్వదించాలి అంటే, వాక్యము మనల్ని స్వస్థపరచాలి అంటే, వాక్యము నిత్య జీవాల్లోకి మనల్ని తీసుకుని వెళ్ళాలి అంటే వాక్యాన్ని వినటంతే సరిపోదండి. విన్న వాక్యాన్ని ఏం చేయాలండి? ఎలా అంగీకరించాలి? హృదయపూర్వకంగా, డౌట్ లేకుండా. నేను మీకు ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాను, జ్ఞానం గురించి జ్ఞాపకం చేశాను కదండి. జ్ఞానం ఎలా పొందుకుంటామండి? ఏ జ్ఞానం అండి అది? దైవికమైన జ్ఞానం. ఎలా వస్తుందని యేసయ్య చెప్పాడు? యాకోబు 1:5లో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలండి? చదువురా మా వచనం. అప్పుడు మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుని అడగవలను, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు ఎలాగ అడగాలి అంటే సందేహము లేకుండా. అక్కడ రాశాడండి, సందేహము గనక వచ్చినట్లయితే దేవుడు మన ప్రార్థన, విశ్వాసం ఉన్న చోట డౌట్ ఉండదండి, డౌట్ ఉన్న చోట విశ్వాసము. ఈ రెండు కూడా అసలు ఒకదానికొకటి పడవండి రెండిట్లకి. దేనికండి? విశ్వాసానికి, సందేహానికి. ఇది నేను అందుకే చెప్తుందా, వాక్యాన్ని మనం అంగీకరించేటప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా అని అంగీకరించకూడదంటండి. మరి ఏమని అంగీకరించాలి? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా అని. నేను మరలా మీకు ఇంకోటి చెప్తున్నానండి, నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు నమ్మకూడదండి. పాస్టర్ గారు ఏంటండి అలా చెప్తున్నారు? చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఎలా ఉండాలి అంటే అసలు పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో నుంచే చెప్తూ ఉన్నాడా, లేకపోతే పాస్టర్ గారు ఎక్కడన్నా ఏ కొత్త డాక్టర్ని ఏమన్నా మనకి బోధిస్తున్నాడా, ఇది కొత్త డినామినేషన్ ఏదైనా పాస్టర్ గారు స్థాపిస్తున్నాడా అని ఏం చేయాలంటే బెరయా సంఘస్థులంట పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటే పౌలు భక్తుడు చెప్పేది వాక్యంలో అలా ఉందో లేదో అని పరిశీలన చేసేవారంటండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ మీరు వింటున్నారండి, రికార్డు కూడా అవుతున్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు కుదరకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు చెప్పింది కరెక్టా కాదా, పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో ఉన్నదా లేదా, పాస్టర్ గారు సొంత విషయాలు చెప్తున్నాడా లేకపోతే బైబిల్లో నుంచి ఆయన మాట్లాడుతున్నాడా అని మీరు ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఎందుకు అంటే మనం ఏమి వింటూ ఉన్నామో దాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని యేసయ్య చెప్పాడండి కదా. ముందుకెళ్తున్నా ఇది నాన్న ఇంకొకటి మీకు జ్ఞాపకం చేస్తాను.
మొట్టమొదటిది వినాలి, రెండవది శ్రద్ధగా వినాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి. మూడవది నేను జ్ఞాపకం చేస్తాను. దానిలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న సన్నివేశాన్ని మీకు చెప్పి నేను ముందుకు వెళ్తానండి. కొంచెం మనకు అవసరమైన సన్నివేశం. బాగా డబ్బున్న ధనవంతుడు అంటండి ఆయన. డబ్బున్న ధనవంతుడు చాలా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు. అతను సాక్ష్యం చెప్తూ అన్నాడు, నేను ఉన్నత స్థితిలోనికి రావడానికి గల కారణం ఏంటంటే నా తల్లి చిన్నప్పటి నుంచి నన్ను ఒక క్రమంలో పెంచింది. ఏంటి నా తల్లి నన్ను పెంచిన క్రమం అంటే, ఆదివారం గుడికి మానొద్దు అని చెప్పిందంటండి. ఏం చెప్పిందంటండి? ఆదివారం గుడికి మానొద్దు. రెండవది, నువ్వు సంపాదిస్తున్న నీ కష్టార్జితం అంతట్లో 10వ వంతు నీది కాదు. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించినాయి, 10 రూపాయలు సంపాదించినాయి, 100 రూపాయలు సంపాదించినాయి, నువ్వు 1,00,00,000 రూపాయలు సంపాదించినాయి, 10వ వంతు నువ్వు ఎవరికి ఇవ్వాలని నేర్పిందంటండి? దేవునికి ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి కూడా తన తల్లి ఉగ్గుపాలతో నేర్పిన మాటల ప్రకారం ఆయన జీవించాడంటండి. జీవించాడు. 95 సంవత్సరాలు వచ్చిందంటండి ఆయనకి. 95వ సంవత్సరం జన్మదినం సందర్భంగా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనవరాలు వచ్చేస్తారు కదండి ఆయనకి. వచ్చేసి అడిగారంట, తాతయ్య నీకు 95వ సంవత్సరం వచ్చింది కదా, ఈ అన్ని సంవత్సరాల్లో నీ జీవితంలో అత్యంత బాధ కలిగించిన రోజు ఏది తాతయ్య అని అడిగిందంటండి. ఆయన చెప్పడం ప్రారంభించాడంట, అమ్మా నా జీవితంలో నేను అత్యంత బాధను అనుభవించిన రోజు ఏంటి అంటే, నా 75వ సంవత్సరంలో నాకున్న శారీరక బలహీనతను బట్టి ఒక ఆదివారం నేను గుడికి వెళ్ళలేదు. ఏమన్నారంటండి? ఒక ఆదివారం, నెక్స్ట్ శనివారం దినాన చాలా భయంకరమైన బలహీనత వచ్చింది. ఆదివారం అసలు ఏమైనా సరే నేను గుడికి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ నా శరీరము సహకరించలేదు. కాబట్టి నేను ఆ దినాన్ని నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను. ఈ దినముకు కూడా ఆ దినాన్ని నేను గుడి మానేసిన దినాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నా దుఃఖం ఏమవట్లేదు అంటే ఆగట్లేదు. ఎందుకంటే దేవుని సన్నిధానమునకు వెళ్ళకపోవటం వల్ల ఆ లోటేంటో నాకు ఈ దినమునకు కూడా నేను దానిని అనుభవిస్తున్నాను అన్నాడంటండి. రెండవదిగా వారు అడిగారంట, తాతయ్య నీ ఇంట్లో అనేకమైన ఫోటోలు ఉన్నాయి కదా, ఏ ఫోటో అంటే నీకు ఇష్టం తాతయ్య అని అడిగారంటండి. అదిగో చక్కని బ్యూటిఫుల్గా ఆ సీనరీ ఉంది కదా, అది ఇష్టమా? లేకపోతే ఇదిగో ఈ సీ షోర్ ఉంది కదా, ఈ ఫోటో ఇష్టమా? లేకపోతే మన ఫ్యామిలీ అందరూ కలిపి ఉన్నాం కదా, ఆ ఫోటో ఇష్టమా తాతయ్య అని అడిగారంటండి. అమ్మా, ఈ ఫోటోలు ఏమీ నాకు ఇష్టం లేదు, కానీ నాకు ఇష్టమైన ఫోటో ఒకటి ఉంది. ఏంటి అంటే, భార్య భర్త మధ్యన వారి ఇరువురు పిల్లలను పట్టుకుని దేవుని మందిరానికి వెళతారు చూసారా, ఆ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం అన్నాడంటండి. ఏమన్నాడంటండి? భార్య భర్త వారితో పాటు వారి చేతులు పట్టుకుని పిల్లల్ని తీసుకుని మందిరానికి వెళ్ళే ఆ ఫోటో అంటే ఆ ముసలి ఆయనకి ఎంతో. అంటే ఈ 2 క్వశ్చన్స్ ద్వారా ఏమైనా మనం నేర్చుకోవచ్చా అండి? నేర్చుకోవలసిన అంశం ఇందాక భాస్కర్ గారు చెప్పారు కదా, ఒక కథ, ఆ కథ ద్వారా మనకి ఏమి నేర్పుతుందండి? ఒక మోరల్ మనం నేర్చుకోవచ్చు, నీతి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను చెప్పింది ఒక చిన్న కథలాగా నేర్చుకుందాం. ఒక నిజంగా జరిగిన సంఘటనే కానీ కథలాగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ సన్నివేశం ద్వారా ఏమి నేర్చుకోవచ్చు అండి మనం? కదా, ఇది నా చర్చి మానేయటానికి అసలు మనకి రీజన్సే అవసరం లేదండి కదా. చర్చి మానేయాలని మనకు అనిపించాలి, కానీ కారణాలు 1000 కారణాల వరకు మనకి. మీకు జ్ఞాపకం, మీకు మనం 7 దినాల మీటింగ్స్ పెట్టినట్టు పాస్టర్ ఎలీషా గారు మన వద్దకు వచ్చారు కదా. ఆయన చెప్పుతూ అన్నాడు, ఆ ఏటుకొట్టు మీద ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ విజయ్ కుమార్ గారి చర్చికి వెళ్ళేది. ఆవిడ కాళ్ళు పడిపోయినా కానీ ఎలా వెళ్ళిపోయేది మందిరానికి? దేకుతా మందిరానికి. ఎందుకంటే అంత ఆసక్తి, ఎందుకు అంత ఆశ? మందిరానికి వెళ్ళకపోతే ఆమెకి ఏం ఇల్లు గడవదా? ఆవిడకి మందిరానికి వెళ్ళకపోతే ఆమెకేమీ కలిసి రాదా? అంటే ఆలోచన చేయండి. దేవుని మందిరావరణం, అందుకే బైబిల్ చెప్తుంది కదా, విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలంటండి? చెప్పండమ్మా.
పరిశుద్ధముగా యేసుక్రీస్తు పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినములో స్టిల్ ఈ దినాన్ని ఇశ్రాయేలీలు పాటిస్తూ ఉన్నారు దాన్ని. ఇజ్రాయేల్ నుంచి ఇజ్రాయేల్ వెళ్ళి వచ్చిన వారికి అయితే తెలుస్తుంది కదండి. ఒకవేళ మన ప్రాంతంలో కూడా చాలామంది ఇజ్రాయేల్ వారు ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని అడిగితే చెప్తారండి. విశ్రాంతి దినాన్ని ఎలా జరుపుకుంటారు అంటే ఆ ముందు రోజు సాయంత్రమే వారు వంట వండేసుకుంటారంటండి. ఆ ముందు రోజు సాయంత్రం నుంచి ఆ తర్వాత రోజు సాయంత్రం వరకు ఏం వండుకోరండి, వాళ్ళ ఇంట్లో పొయ్య వెలిగించరు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను వారు ఏం చేస్తున్నారు అంటే నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ దినాన్ని దేవుడు ఏం చేయొద్దు అన్నాడండి, ఏమీ చేయొద్దు అన్నాడు. మరి ఏం చేయమన్నాడు, పరిశుద్ధముగా ఆయనను ఆరాధించాలి. కానీ ఈ దినాన్న మనం ఏం చేస్తున్నామండి కదా, వచ్చాం మనందరం కూడా. ఈ దినానైతే దేవుని కృపను బట్టి అందరం కూడా మందిరానికి వచ్చాం. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, పాస్టర్ గారు, ఇప్పుడు నేను రక్షింపబడిన దినము నుంచి ఈ దినము వరకు ఒక్క ఆదివారం కూడా గుడి మానలేదు పాస్టర్ గారు నేను. ఆ విధంగా మనం చెప్పగలమమ్మా? కానీ గుడి మానేసిన ఆ దినమును బట్టి కొంచెమంతైనా బాధ మన హృదయంలో ఉందంటారా కదమ్మా? ఆలోచన చేయండి. అంటే ఈ దినాన్న దేవుని మందిరావరణములోనికి ఆయన అన్నాడు, నా 95 సంవత్సరాల జీవితంలో నన్ను అత్యంత బాధించే విషయం ఏంటంటే నా 75వ సంవత్సరంలో ఒక ఆదివార దినాన్ని గుడికి నేను వెళ్ళలేకపోయాను. కాబట్టి ఆ దినమును బట్టి నేను ఏమవుతూ ఉన్నానంటే నేటికి కూడా బాధపడు. అంటే దీన్ని నేను చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరాన్ని మనం ఏం చేయకూడదండి, నిర్లక్ష్యము చేయకూడదు. ఏ విధము చేతనైనా సరే కనీసం బాగోపోయినా అలాగోసారి వచ్చేసి కనిపించేసి మనం వెళ్ళిపోవాలండి. నాకు కాదండి, ఎవరికండి? దేవునికి. రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడండి, ఏ ఫోటో ఇష్టమన్నాడు, భార్య భర్త బిడ్డలతో కలిసి దేవుని మందిరావరణములో దేవునికి కనపడటం అనేటువంటిది ఎవరికి ఇష్టమంటండి, దేవునికి ఇష్టమంటాడు కదండి. నేను అంటానండి, ఈ దినాన మీరు వచ్చారు, మీ బిడ్డలు వచ్చారా, మీ భర్త వచ్చారా, మీ సంపూర్ణ కుటుంబం అంతా దేవుని మందిరములో ఉందా? ఒకసారి మనము ప్రశ్నించుకుందాం. ఎందుకు అని చెప్తున్నానంటే, ఎలాగంటానని ఏమనుకోద్దమ్మా, ఈ దినాన స్త్రీలైన వారు భర్తల విషయంలో మందిరానికి రాకపోతే మీరు అడిగితే ఏమంటారండి, పాస్టర్ గారు మీ హస్బెండ్ రాలేదు ఏంటమ్మంటే, పాస్టర్ గారు ఆయన రారండి, నేను చెప్పిన ఆయన రావట్లేదండి, నేను ఏం చేయలేకపోతున్నానండి అంటారు కదా. ఇప్పుడు అదే మీరు మీ భర్త మీకు చీర కొనకపోతే ఏం చేస్తారండి? ఎలాగంటున్నాను కదా, మామూలుగా అంటున్నాను, ఏం చేస్తారండి? కొనిచ్చి వరకు ఊరుకోరు కదమ్మా. అంటే చీర కొనివ్వపోతేనే భర్త మీద అలిగేసి భర్త మీద కోపగుంచుకుని మాట్లాడటం మానే. అంటే నేను ఇప్పుడు మాట్లాడటం మానేమని చెప్పడం ఉద్దేశం కాదండి, వేరే విధంగా అనుకోవద్దు. అంటే మనం వారిని తీసుకొని రావటానికి మనము శత విధాల ఏం చేయాలి అంటే మన ప్రయత్నాన్ని మన బిడ్డలు కుటుంబముగా మందిరములో కనపడటం అనేది ఆశీర్వాదం అండి. అది యెహోషువ అంటాడు, నేను ఒక్కడే అనొచ్చు కదండి ఆయన. అంటే ఉద్దేశం ఏంటి అంటే మనం ఇక్కడ ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామో అంతే చక్కగా పరలోకములో కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలండి, మనం ఆరాధిస్తూ మన భర్త ఏమో మంటల్లో పడి, లేకపోతే మీరు ఆరాధిస్తూ మీ భార్య ఏమో మంటల్లో పడి భయంకరమైన కేకలు వేస్తూ ఉంటే చాలా హృదయ విదారకమైన సన్నివేశాలు కదండి అవి. అటువంటి స్థితిలోనికి మనము వెళ్లకుండా ఉండాలి అంటే మనము సమయం ఉండగానే ఏం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది అంటే మన ఆధ్యాత్మిక జీవితాలను మనము సరిచేసుకోవాలి. ముందుకెళ్తాను చూడండి, కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడదాం, ఎందుకంటే ఇది నాన్న సంస్కారం కూడా ఉంది కాబట్టి. వినాలి, అంగీకరించాలి. మూడవది జ్ఞాపకం చేసుకుంటే, మూడవది ఏమన్నాడండి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని, దేన్ని అంటండి, వాటిని అన్నాడు. దేన్ని తొలగిపోనీయకూడదు కన్నుల ఎదుట నుంచి? దేవుని మాటను. ఎక్కడ తొలగిపోనీయకూడదు అంటండి? కన్నుల ఎదుట నుంచి. మీరు ఒకసారి చూడగలిగితే
ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుందండి. దేవుడు ఏం చెప్పాడంటే వాక్యమును ఎక్కడ పడితే అక్కడ రాసేసుకోమంటాడండి కదండి. మీరు చదువుంటారు కదా, చదువునప్పుడు అర్థమవుతుంది కదా. మీ గోడల మీద రాసుకోమంటాడు, మీ నొసటి మీద రాసుకోమంటాడు, మీ ఇంటి మీద రాసుకోమంటాడు. ఎందుకు ఆ విధంగా రాసుకోమన్నాడండి? మనము ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు మన కళ్ళకి ఏం కనిపించాలండి? దేవుని యొక్క వాక్యము అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని మనం మర్చిపోకూడదండి. దేన్ని మర్చిపోకూడదండి? అందుకే చాలా చక్కని మాటలు రాస్తూ ఉంటాడు సామెతల్లో. వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల దాచబడిన ధనమును దేన్ని వెతకాలండి? దేవుని యొక్క వాక్యాన్ని. అంటే అంత శ్రేష్టమైన వాక్యము కాబట్టి ఇది నన్ను దేవుడు చెప్తూ ఉన్నాడు, విన్న వాక్యాన్ని అంగీకరించాం. అంగీకరించిన వాక్యం ఎక్కడ ఉండాలంటండి? మన కళ్ళ ముందే తిరుగుతూ ఉండాలంటండి. ఏంటండి అది? ఒక మాట అండి, మనందరికీ 2 కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కళ్ళుతో ఒకే ఆబ్జెక్ట్ మీద దృష్టిని కేంద్రీకరించే అరుదైన జీవుల్లో మనిషి కూడా ఒకడంటండి. చెప్పేది అర్థమవుతుందండి. 2 కళ్ళు ఉన్నాయి కదండి. 2 కళ్ళుతో మనం ఏదైనా ఒక వస్తువుని ఏం చేయగలమంటే నిశ్చితముగా పరిశీలించగలం. ఒక కన్నుతో చూడలేమండి, చూడొచ్చు. కానీ 2 కళ్ళుతో కూడా, అంటే ఒక కన్ను ఒకవైపు ఇంకో కన్ను ఒకవైపు కాకుండా 2 కళ్ళు ఒక అంశం మీద, ఒక ఆబ్జెక్ట్ మీద మనం కేంద్రీకరించి ఏం చేయగలమండి? ఫర్ సపోజ్ అర్థం అవటానికి చెప్తున్నా, క్రికెట్ ఆడతారండి. క్రికెట్ ఆడినప్పుడు బ్యాట్స్మెన్ ఏం చేస్తాడంటే బ్యాటింగ్ చేస్తాడు, బౌలర్ ఏం చేస్తాడండి బౌలింగే. మనిషికి ఎన్ని కళ్ళు ఉన్నాయండి? 2 కళ్ళు. ఒక కన్ను ఏమో బౌలర్ మీద పెట్టి వేరే కన్ను వేరే చోట పెడితే ఆ బాల్ ఎక్కడ తగులుతుందో అంతే కదమ్మా. అంటే ఫోకస్ అనేటువంటిది లేకపోతే తద్వారా నష్టం అనేటువంటిది మనకి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఈ దినాన్న దేవుని దైవిక స్వస్థతను మనము పొందుకోవాలి అంటే వాక్యం విన్నాం, వెరీ గుడ్, వాక్యాన్ని అంగీకరించాం, చాలా మంచిది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వాక్యాన్ని మన కన్నుల ముందుకు మనం తెచ్చుకోవాలి. ఎక్కడికంటండి? అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము మీద మన ఫోకస్ నిలపాలి. వాక్యం మీద మన దృష్టిని ఏం చేయాలి అంటే కేంద్రీకరించాలి. హల్లెలూయా. ఒక మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనం చూడండి. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును, అది చెడినదైతే చీకటిమయమయుండును. ఇక్కడ రాస్తూ ఉన్నాడు మన దేహానికి దీపం అంటే ఏంటంటండి? కన్నే. ఇప్పుడు కన్ను సరిగా ఉంటే ఏంటంటండి? దీని అర్థం ఏంటి అంటే ఆలోచన చేయండి. మన 2 కళ్ళు కూడా సరిగా ఉంటే, అంటే ఒకే దాని మీద మన దృష్టిని మనం కేంద్రీకరిస్తే మన దేహం అంతా ఎలా ఉంటుందంటండి? వెలుగుమయమై ఉంటుంది. ఒకవేళ కన్ను చెడినదైతే, అక్కడ రాశాడు కదా, కన్ను చెడినదైతే నీ దేహము కూడా చీకటిమయమై ఉంది. ఇక్కడ 2 మాటలు వాడాడండి. ఒకటి వెలుగు, రెండవది చీకటి. వెలుగు కావాలంటే ఎలా ఉండాలంటండి? కన్ను తేటగా ఉండాలి. చీకటి కావాలంటే తేటగా లేకపోతే చీకటిగా ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు ఒక మాట, దీన్ని బేస్ చేసుకుని మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు. నేనంటానండి, వెలుగుకి కారణం ఎవరండి? అమ్మా, ఇప్పుడు మనం పగటిని చూడగలుగుతున్నామంటే ఎలా జరుగుతుందండి అది? సూర్యుడు, మనం చదువుకుంటాం కదా చిన్నప్పుడు, సూర్యుడు తూర్పున ఉదయించును, పడమట
కదా. అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో మనం ఏం కలుగుతుంది, మనకి వెలుగు కలుగుతుంది. ఇందాక జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, కన్ను తేటగా ఉంటే ఏం కలుగుతుందంటే దేహానికి, కన్ను తేటగా ఉంటే నడినెత్తు నుండి అరిపాదము వరకు దేహం ఎలా ఉంటుందండి, వెలుగుగా ఉంటుంది. కన్ను తేటగా లేకపోతే నడినెత్తు నుండి అరిపాదం వరకు దేహం ఎలా ఉంటుందండి, చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాస్తున్న మాట చూడండి, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు. ఇప్పుడు ఎప్పుడైతే వెలుగు మన శరీరములోనికి వస్తుందో ఆ వెలుగు ఏం కలిగిస్తుందంటండి, అక్కడ రాశాడు కదమ్మా, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాయి. అంటే మన కన్ను తేటగా ఉంటే మన శరీరం అంతా ఏమై ఉంటుందంటండి, వెలుగై ఉంటుంది. ఆ వెలుగు మన శరీరంలో ఏం కలుగజేస్తుంది, ఆరోగ్యం. అదే కదా రాస్తాడు. ఇప్పుడు ఆ ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే మన కన్నులు తేటగా ఉండాలంట. ఈ తేటగా ఉండాలి అన్న మాటకు వాడిన పదం ఏంటంటే సింప్లిసిటీ, లేకపోతే సిన్సియారిటీ అనే పదం వాడారు. దాని తెలుగులోకి తర్జుమా నేను ఏమని రాసుకున్నానంటే సరళత లేదా చిత్తశుద్ధి. అంటే దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మాట్లాడిన మాటను మనం విన్నాం, దేవుడు మాట్లాడిన మాటను మనం ఏం చేసామంటే అంగీకరించాం. ఇప్పుడు మాట్లాడిన మాటను విని అంగీకరించిన తరువాత ఆ వాక్యం పట్ల మనం ఎలా ఉండాలంటే చిత్తశుద్ధితో ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి, దేవుడు ఏం చెప్తున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటో, అది ఎలా రాయబడిందో దాన్నిగా మనం ఏం చేయాలి అంటే అంగీకరించాలి, నమ్మాలి. నేను మొన్నటి వారం ఈ విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పంచేంద్రియాలు దేవుని వాక్యానికి విరోధంగా సాక్ష్యం పలుకుతూ ఉన్నా మనం మనల్ని నమ్మాలా, దేవుని వాక్యాన్ని నమ్మాలా అండి? పంచేంద్రియాలు అంటే ఏంటండి, చెవులు, ముక్కు, నాలుక, ఇవన్నీ పంచేంద్రియాలు కదా. ఇప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, కానీ మన పంచేంద్రియాలు ఏం చెప్తున్నాయి అంటే ఇది జరగని పని అని చెప్తున్నాయి. ఇప్పుడు మన చాయిస్ ఏంటి? ఆ సమయంలో మనం తీసుకున్న చాయిస్ని బట్టి దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ దినము కూడా ఈ సన్నివేశం ద్వారా కూడా మనం దేవుని వాక్యం మీద మనం ఏం చేయాలి అంటండి, దృష్టిని నిలపాలి. దేవుని వాక్యం మీద మనము దృష్టి నిలిపిన తర్వాత ఒక మాట చదువుతాం, మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొంచెం ఈ మాటలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతాం చూడండి. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే. ఈ మాట రాయక ముందు దేని గురించి రాశాడు పౌలు భక్తుడు అంటే సిలువను గూర్చిన వార్తను జ్ఞాపకం చేసుకుంటూ రాసుకుంటూ వచ్చాడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ రాస్తున్న మాట 25వ వచనంలో అంటున్నాడు, దేవుని వెర్రితనం అంటండి మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే. 2 మాటలు రాశాడండి. మనుష్య జ్ఞానము కంటే దేవుని వెర్రితనము ఎలాంటిదంటండి, బలమైనది. మనుషుల బలము కంటే దేవుని బలహీనత ఏమైనది, బలమైనది. ఒకసారి ఆ మాటలు అలా పెట్టుకుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం చూడండి. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఏమంటున్నాడండి, ఎవడు మోసం చేసుకుంటున్నాడంటండి, వెర్రితనంగా ఉండకుండా జ్ఞానాన్ని కనుపరిచేవాడు ఏం చేసుకుంటున్నాడంట,
మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు. ఇప్పుడు జ్ఞానులం కావాలంటే మనం ఏమవ్వాలంటండి? చెప్పండమ్మా. బైబిల్లో రాయబడిన మాట, పర్వాలేదు చెప్పొచ్చు. ఇప్పుడు జ్ఞాని అని మనం అనుకోవాలి అని చూడండి, అక్కడ రాశాడు కదా, 3వ అధ్యాయం 18వ వచనం. ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు ఏం కావాలి? ఇందాక మాట చదువాం కదా, మనుష్య జ్ఞానము గొప్పదా, దేవుని వెర్రితనం గొప్పదా? ఇప్పుడు మనల్ని జ్ఞాని కావాలంటే జ్ఞానిగా ఉండమంటున్నాడా, వెర్రివాడుగా మారమంటున్నాడా? వెర్రివారిగా. అంటే ఇప్పుడు వెర్రివారిగా మారితే దేవుని దృష్టిలో జ్ఞాని, ఇప్పుడు జ్ఞానిగానే ఉంటే దేవుని దృష్టిలో కదా. అంటే ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని కార్యము మన జీవితాల్లో జరగటానికంటండి, దేవుని స్వస్థతను మనం పొందుకోవటానికి దేవునికి మనిషికి మధ్య ఏముంది అంటే ఒక అగాధం ఉంది. ఏముందంటండి? అగాధం. ఏంటి ఆ అగాధం అంటే? జ్ఞానము అనే అగాధం అండి. ఏంటండి ఆ అగాధం? జ్ఞానము. ఏ జ్ఞానం అండి అది? మనుష్య జ్ఞానము. ఏ జ్ఞానం అండి అది? ఇప్పుడు ఆ మనుష్య జ్ఞానాన్ని దాటి దేవుని దగ్గరకు మనం వెళ్తే సమస్తాన్ని కూడా పొందుకోగలం. మనుష్య జ్ఞానములోనే మనం నిలిచిపోతే దేవుని దగ్గరకు మనం ఏం చేయలేము అంటే చేరుకోలేము. దేవుని దగ్గర నుంచి కావలసిన వాటిని మనం ఏం చేయలేము అంటే పొందుకోలేము. ఈ అగాధాన్ని మనం ఏం చేయాలి అంటే, ఏం చేయాలంటే ఈ అగాధాన్ని దాటాలి. ఈ అగాధాన్ని ఎలా దాటాలండి? ఈ అగాధాన్ని దాటాలంటే దేవుని ముందు లొంగిపోవాలి. దేవా, నేను జ్ఞానిని అనుకున్నాను కానీ నా జ్ఞానము ఈ భూ సంబంధమైనదయ్యా. నేను నీ దృష్టిలో వెర్రివానిగా మారితేనే, మరలా చెప్తున్నానండి, ఈ లోకములో మనము వెర్రివారిగా మారితేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే జ్ఞానిగా గుర్తిస్తాడు. అంటే ఇవన్నిటి వెనక నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని వాక్యము విన్నాము, విన్న వాక్యాన్ని అంగీకరించాము. అంగీకరించిన వాక్యాన్ని మన కన్నుల ముందుకు తెచ్చుకోవటం అంటే అర్థం ఏంటి అంటే, ఆ వాక్యములో ఏమైతే రాయబడి ఉందో, ఆ వాక్యములో ఏమైతే రాయబడి ఉందో దానిని మనము ఎలా ఆలోచన చెయ్యాలి అంటే, నీకు మాట చెప్తానండి. బైబిల్ చెప్తుంది, ఆత్మ సంబంధమైన సంగతులు అంటండి ఈ లోక సంబంధమైన మనుషులకు ఎలా కనిపిస్తాయి అంటే, ఎలా కనిపిస్తాయండి? వెర్రితనంగా ఎందుకంటే వారికి వివేచించలేరు, వారు ఆలోచించలేరు. కాబట్టి ఎంత శ్రేష్టమైన మాట చెప్పినా ఏమనుకుంటారంటే, పాస్టర్ గారికి ఏముంది, ఆయన అలాగే చెప్తాడంట. కానీ విశ్వాసముతో అంగీకరించేవారు ఏమనుకుంటే, నిజమే కదా, దేవుడు చేసిన దేవుడు ఈ దినాన్ని ఎందుకు చేయడు అంటే, ఇక్కడ ఆలోచన చేయండి. దేవుని కార్యము మన జీవితాలలో జరగాలి అంటే ఈ బ్యారియర్ అనేటువంటిది తీసివేయబడాలి. బ్యారియర్ ఏంటి అంటే, మొన్నటిది జ్ఞాపకం చేస్తాను, డినామినేషన్ అనే బ్యారియర్ తీసివేయబడాలి. ఈ బ్యారియర్ ఏంటంటే మన సొంత జ్ఞానం అనే బ్యారియర్ తీసివేయబడాలంటండి. మన పంచేంద్రియాలు ఒకవేళ దేవుని మాటకు అంగీకరించినా అంగీకరించకపోయినా, మన శరీరము దేవుని వాక్యాన్ని ప్రకారం ఉన్నా దేవుని వాక్య ప్రకారం లేకపోయినా, నేను లాస్ట్ వీకే జ్ఞాపకం చేశాను కదండి, ఒక వ్యక్తి భయంకరమైన బలహీనతతో బాధపడుతూ ఉన్నాడు. డాక్టర్స్ కూడా చెప్పేశారు, నువ్వు ఫైనల్ స్టేజ్కి వచ్చేసావు, నువ్వు ఇంకా తొందరలోనే చనిపోబోతున్నావు. కానీ దేవుడు తన సేవకుడిని పంపి మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు చనిపోవు, నువ్వు సజీవుడివై దేవుని కార్యాలు వివరిస్తావు. ఇప్పుడు నిజంగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తే ఆ వ్యక్తికి మనం ఎలా కనిపిస్తామండి? ఆ వ్యక్తి నిజమే కదా, చెప్పండి అమ్మా. ఇప్పుడు రేపో మోపో చచ్చిపోబోతున్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి, నువ్వు చనిపోవయ్యా, నువ్వు సజీవుడివై దేవుని కార్యాలు వివరిస్తావని దేవుడు నీతో చెప్పమన్నాడు అని చెప్పామండి, ఆ వ్యక్తికి మనం ఎలా కనిపిస్తామంటే, పాస్టర్ గారు మీకు ఏం తెలుసండి అంటే వారు ఏం నమ్ముతారు అంటే, వారు శరీరాన్ని నమ్ముతారు. ఎందుకంటే ఆ శరీరం ఎలా ఉంది అంటే రేపో మాపో ఎక్స్పైర్ అయిపోవడానికి
రెడీగా ఉంది. కానీ ఈ సమయములోనే తన జ్ఞానాన్ని కాకుండా దేవుని జ్ఞానాన్ని గనక మనం నమ్మగలిగితే, ఇది ఒక జరిగిన సంఘటన, నేను విన్న సంఘటన, సాక్ష్యంగా ఆమె చెప్పడం నేను విన్నానండి. ఒక సహోదరికి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటండి. క్యాన్సర్ వ్యాధి 4th స్టేజ్లో ఉంది. డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే, అమ్మా నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పారు. కానీ ఆ సహోదరు ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసిందంటండి. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ చేస్తూ చెప్పారంట, అమ్మా నువ్వు చనిపోవు, నీవు సజీవురాలువై దేవుణ్ణి ఏం చేయబోతున్నావంటే ఆయన సాక్షిగా నువ్వు జీవించబోతున్నావు, ఆయన నామాన్ని నువ్వు గణపరచబోతున్నావని ఆ సహోదరితో చెప్పారంట, ఆ స్త్రీతో చెప్పారు. వెంటనే ఆ స్త్రీ దాన్ని ఎవరి మాట కింద తీసుకుంది అంటే దేవుని మాట కింద తీసుకుని ఆ మాటను అనుసరించి ఏం చేయడం ప్రారంభించింది అంటే ప్రార్థించడం ప్రారంభించింది. దేవుని వాక్యాన్ని ఒప్పుకోవటం ప్రారంభించింది. నేను చావను, నేను సజీవురాలునైన దేవుని మహిమను నేను వివరిస్తా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆమె విశ్వాసంతో ఒప్పుకోవటం ప్రారంభించిందో, నెల రోజుల్లో చనిపోతానన్న ఆవిడ 6 నెలల వరకు కూడా సజీవురాలుగానే. అప్పుడు అనుకుందంట, ఇలా డాక్టర్ ఏమో 1 నెలలోనే చనిపోతావు అని చెప్పాడు, కానీ నేనైతే ఇంతకాలం నేను బ్రతికాను అంటే కారణం ఏంటో అని ఆలోచించుకుని, నేను పలకబడుతున్న మాట కదా, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మళ్ళీ టెస్ట్ చేశాడంట. ఈసారి టెస్ట్ చేసి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అమ్మా నీలో క్యాన్సర్ కణాలు ఏమీ కూడా లేవు, సమస్తం అన్ని కూడా అవన్నీ ఏమైపోయినంటే చచ్చిపోయి అన్నాడంటండి. ఆ వ్యక్తిని దేవుడు ఎలా స్వస్థపరిచాడండి? తన వాక్కును పంపి. ఏం పంపాడండి ఆవిడ దగ్గరికి? ఆ మాట ఎక్కడుందండి? నేను చావను, సజీవుడనై. ఇది పాస్టర్ గారి మాట అండి, లేకపోతే బైబిల్లో రాయబడిన మాట? అంటే బైబిల్లో రాయబడిన మాటను తన సేవకుడు ద్వారా ఆ రోగగ్రస్తురాలైన స్త్రీ దగ్గరికి దేవుడు పంపాడు. ఇప్పుడు పంపిన మాట ఆమె రిసీవ్ చేసుకుంది కాబట్టి ఆమెలో ఏం కలిగిందండి? ఇప్పుడు ఆ పంపిన మాట, పాస్టర్ గారు మీరు ఎలా చెప్తారు, మీకు ఏం తెలుసు, నా పరిస్థితులు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, రేపో మాపో చచ్చిపోతుంటే మీరేమో నేను చావో సజీవురాలు అయి ఉంటావు అంటారేంటి అని అన్నది అనుకోండి, ఆ మాట ఆ జీవితంలో నెరవేర్చబడుతుందండి? ఆ మాట యొక్క నెరవేర్పు ఆ జీవితంలో చూడలేదు కదా. అంటే ఈ దినాన అందుకే చెప్తున్నాను, దేవుని మాట నడినెత్తు నుండి అరిపాదము వరకు కూడా మనకి స్వస్థతనివ్వాలి అంటే మొట్టమొదటిది వినాలండి. విన్న వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత వాక్యాన్ని మన కళ్ళ ముందుకు పెట్టుకోవాలి. మన పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉన్నా, శరీరంలో రోగము మనల్ని చంపేయడానికి సిద్ధముగా ఉన్నా మనల్ని మనం చూచుకోకూడదు. దేన్ని చూడాలంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చూడాలి. దేవుడు మనతో మాట్లాడిన మాటను మనము చూడగలిగితే మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఎవరంటండి? ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఆయన ఒకసారి చెప్పాడు అంటే ఇంకా దానికి ఇంకా తిరిగే లేదు. కాబట్టి ఇది నా ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్న 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది దేవుని మాట వినాలి. రెండవది శ్రద్ధగా వినాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి. మన జ్ఞానము మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నా దానిని మన కనుల ముందర నుంచి ఏం చేసుకోకూడదు? ఏం చేసుకోకూడదండి? తొలగించుకోకూడదు. అలా మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుని దైవిక స్వస్థతను మనం ఏం చేయగలమంటే ఇంకొక మాట కూడా ఉందమ్మా, ఇది నా సంస్కారము కాబట్టి ఇది ఎక్కువసేపు ఉండదు. నెక్స్ట్ వీక్ నేను ఈ మాటను చెప్పి ఈ మాట నేను ముగిస్తాను. కాబట్టి విన్న మనము, అంగీకరించిన మనము దేవుని వాక్యాన్ని మన కళ్ళ ముందు పెట్టుకోగలిగితే నిశ్చయముగా దేవుడు ఇచ్చిన ఆ దైవిక స్వస్థతను మనం పొందుకుంటాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును మనందరికి అనుగ్రహించునుగాక. ఆమె. ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మనం చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాడిని లేపెదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును,
నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరుల మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ సమయంలో ప్రభు శరీరమును, ప్రభు రక్తమును మనం సమీపించబోతూ ఉండగా ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరి హృదయాలను వారు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఈ పరిశుద్ధమైన కార్యములో మనం పాలు పంపులు పొందకముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని, పరిశోధించుకోవాలని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి ఎవరి ఆత్మీయ జీవితాన్ని వారు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవుణ్ణి మనం గాయపరిచినట్లయితే, దేవుణ్ణి మనం ఆయాసపరిచినట్లయితే, మాట ద్వారా, క్రియ ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, నడవడికల ద్వారా ఏ విధము చేతనైనను దేవుని మనము దుఃఖపరిచినట్లయితే ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం వేడుకుందాం. దేవుని కృప కొరకు మనం వేడుకుందాం. ఆయన రక్తము చేత మనం కడగబడదాం. పశ్చాత్తాపముతో ఆయన పాదాలను మనం సమీపిద్దాం. అమ్మ, ఏ ఒక్కరు మౌనముగా ఉండొద్దు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి అయ్యా, మీ శరీరమును, మీ రక్తమును మేము సమీపించబోతూ ఉండగా మరొకసారి మమ్మల్ని మేము మీ వాక్యపు వెలుగులో పరిశీలించుకోవటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. అయ్యా, ఏ విధము చేతనైనను మేము మిమ్మల్ని దుఃఖపరిచినట్లయితే, గాయపరిచినట్లయితే, ఆయాసపరిచినట్లయితే దేవా, అయ్యా, మా ప్రతి పాపమును మీ పాదాల చెంత మేము ఒప్పుకుంటూ ఉన్నాము. మా జీవితము మీ ఎదుటి తెరిచిన పుస్తకము. మా జీవితాల్లో మీకు మరుగై ఉన్నవి ఏమీను లేవయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మలను మీరు కడగండి అయ్యా. అయా, ప్రతి దుర్నీతి నుంచి మమ్మలను పవిత్రులనుగా మీరు మార్చండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మీ రక్తము చేత మమ్మలను మీరు కడిగినందుకు, ప్రతి దుర్నీతి నుంచి పవిత్రులనుగా మార్చినందుకు దేవా మీకు స్తోత్రాలు. అయ్యా, సిద్ధపరిచిన ఈ రొట్టెను మీ శరీరముగా మార్చండి అయ్యా. సిద్ధపరిచిన ఈ ద్రాక్ష రసమును మీ రక్తముగా మార్చండి. నజరేయుడని యేసు నామమున ఇప్పుడే ఈ రొట్టెలు మీ శరీరముగా మార్చబడును గాక. నజరేయుడని యేసు క్రీస్తు నామమున ఈ ద్రాక్ష రసము మీ రక్తముగా మార్చబడును గాక. ఎవరెవరైతే అయ్యా దీన్ని స్వీకరిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో ముందుకు నడిపించి మహిమను పొందమని యేసు క్రీస్తు నామమున ఈ మనవడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు శరీరము, ప్రభు రక్తము మీ యొద్దకు తీసుకుని రాబడుతుందమ్మా. విశ్వాసముతో దానిని స్వీకరించవలసిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు. నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను కొట్టి తిని, తులువాలతో చేరి తిని. సిలువాకు నిన్ను కొట్టి తిని, తులువాలతో చేరి తిని. కలుషాంబులను మోపి తిని, కలుషాంబులను మోపి తిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను
వ్యాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. తన యౌవన రక్తమును మన పాపములను కడిగి మన కన్నులను తేరచి మనలను విమోచించెనుగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. స్తోత్రం. అందరికీ వచ్చినాయి తీసుకున్నారు కదమ్మా. ఒకవేళ ఎవరికన్నా రాకపోతే కనుక తెలియపరచండి, మీ దగ్గరకు తీసుకుని రాబడుతుంది. ఒకవేళ తీసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు, నీ శరీరమును తిని నీ రక్తమును పానము చేయటానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం అయ్యా. దీని వెనుక మీరు దాచించిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదమునకు హక్కుదారులుగా అయ్యా మీరు మమ్మల్ని మార్చినందుకు మరొకసారి మీ నామమును ఘనపరుస్తూ ఈ కార్యములో పాలు పొందిన మేము అయ్యా మా సాక్ష్య జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ నామానికి మహిమ తెచ్చే బిడలుగా మేము ఉండే కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ఈ మనవడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండమ్మా. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు మరి దైవ సందేశాన్ని అందించారు. దేవుని మాటను మనము శ్రద్ధగా వినాలి. వినయముతో ఆయన మాటను అంగీకరించి విధేయత చూపి వాక్యానుసారంగా మన జీవితాలను మలుచుకుని దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలని చక్కని సందేశాన్ని అందించి బళ్ళను పంచి మరి దేవుని దాసులు చేసిన ఈ యొక్క పరిచర్య నిమిత్తం దేవుని మరి మన సంఘము తరపున బిడ్డకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ప్రియులరా మరి కానుకలు పాట పాడుతూ ఉండగా బిడ్డలు వచ్చి రండిరా క్వైరా రండి, అందరూ మీరందరూ రావాలి. వచ్చి పాట పాడుతూ ఉండగా కానుకలు ఎత్తబడతాయి.
పరాక్రమ బలజుడా పరివర్తన నొందుము, భయపడక జడియక ధైర్యముతో నడువుము. పరాక్రమ బలజుడా పరివర్తన నొందుము, భయపడక జడియక ధైర్యముతో నడుపుము. నీ విస్తారమైన శత్రువులన్ అనగద్రొక్కెదవు, నీ విశ్వాస చిన్న సైన్యముతోనే జయించెదవు. నీ విస్తారమైన శత్రువులన్ అనగద్రొక్కెదవు, నీ విశ్వాస చిన్న సైన్యముతోనే జయించెదవు. యెహోవాకే జయము, యెహోవాకే జయము, యెహోవాకే జయము, యెహోవాకే జయము. పరాక్రమ బలజుడా నీ చేతులే నాకు రూపం ఇచ్చినది, నన్ను నిర్మించినది. నీ ఆలోచనయే, నీ చేతులే నాకు రూపం ఇచ్చినది, నన్ను నిర్మించినది. నీ ఆలోచనయే గర్వము కోపము అసూయ పగులగొట్టి తంత్రము కల్పించే సతాను జయించెదన్. గర్వము కోపము అసూయ పగులగొట్టి తంత్రము కల్పించే సతాను జయించెదన్. యెహోవాకే జయము, యెహోవాకే జయము, యెహోవాకే జయము, యెహోవాకే జయము. పరాక్రమ బలజుడా నీ వాకులే నా పాదములకు దీపం, నీ ప్రేమయే కృషించు వారిని బ్రతికించున్. నీ వాకులే నా పాదములకు దీపం, నీ ప్రేమయే కృషించు వారిని బ్రతికించున్. ముందు నిలచి సిద్ధపరచి ధైర్యమునిచ్చి చీకటి సైన్యమునే జయించెదని వాక్కుతో. ముందు నిలచి సిద్ధపరచి ధైర్యమునిచ్చి చీకటి సైన్యమునే జయించెదని వాక్కుతో. యెహోవాకే జయము, యెహోవాకే జయము, యెహోవాకే జయము, యెహోవాకే జయము. పరాక్రమ బలజుడా నొందుము, భయపడక
జయించెదవు. నీ విస్తారమైన శత్రువులన్ అనగద్రొక్కెదవు. నీ విశ్వాస చిన్న సైన్యముతోనే జయించెదవు. యెహోవాకే జయము, యెహోవాకే జయము, యెహోవాకే జయము, యెహోవాకే జయము. కానుకల పాటను ఆలపించిన సంఘ క్వైర్ బిడ్డలకు ఆ యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు చేసిన ఉపకారాన్ని దేనిని మరవద్దంటున్నారు. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కానుకలు తీసుకొచ్చిన బిడ్డలు బొంగ తేజ మున్ని 500 రూపాయలు దేవునికి కానుకను సమర్పించారు. ఆ బిడ్డలిద్దరిని దేవుడు దీవించి మా యొక్క సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు దీవించలాగా మీరు అందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. అలాగే నిజి బిడ్డ ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కానుకను సమర్పిస్తూ ఉంటుంది. బిడ్డను దేవుడు అత్యధికంగా దీవించి వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము ఎలిజబెత్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తాం. బుంగ ఎలిజబెత్ గారు. పరిశుద్ధ దేవా నాయన, మీ ఘనమైన పాదాలు తండ్రి నాయన, ఎక్కడైనా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవంగా దాచి కాచి కాపాడినైనా ఇలాగ వచ్చి నిన్ను స్తుతించుకుంటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికై తండ్రి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఆరాధన అంతట్లోనూ ఎంతగా మంచిగా జరిగించావు నా ప్రభా. నీ సేవకుల ద్వారా మంచి వర్తమానాన్ని మాకు వినిపించావు తండ్రి. ఆ వాక్యం ద్వారా విని గ్రహించుకునే దాని ద్వారా జీవించడానికి మా కృప చూపమని అడుగుతున్నాను తండ్రి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా వచ్చే వారం రావడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే కానుకలు వేసిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. నాయన బిడ్డలను దీవించండి నాయన. కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరు వరుసను దీవించి వారికి ఇంకాను కావలసిన ఆర్థిక సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఇప్పుడు నాయన ఈ కానుకల ప్రార్థన చేస్తుండగా మీరే తోడుగొని సహాయం చేస్తారని ఇచ్చిన ప్రార్థన మీ భాషకు చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఆంటీ గారు ఎలిజబెత్ గారు నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు మరి మన సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటన చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరొకసారి దేవునికి లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ గొప్పతనాన్ని బట్టి ఆయనకి వందనాలు తెలియపరుస్తున్నాను. చెప్పవలసిన విషయాలు అంతగా ఏమీ లేవు, కానీ నెక్స్ట్ వారం వచ్చే ఆదివారము క్యూటీ బర్త్డే సెలబ్రేషన్ ఉంది. భోజనాలు కూడా పెట్టిస్తుందంట. అందుకని మీరెవరు ఇంటి దగ్గర వంటలు వండుకోకుండా, వంటలు వండుతారా ఇక్కడ తయారా బయట నుంచి వచ్చేస్తాను. వంటలు వండవలసి అయితే మిమ్మల్ని అందరూ పిలుద్దాము కాయగూరలు కోయటానికి. అదే భోజనాలు సిద్ధపాటు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కూడికకు వచ్చి బిడ్డను దీవించవలసిందిగా మనం చేస్తున్నాను.
రెండవది, రేపు రాత్రి సునీత గారి చొప్పల వారింటి ఆడ ఆ, కృతజ్ఞత కూడిక ఉంది. బుజ్జికి చాలా భయంకరమైన కాలు బాధ వచ్చింది. దేవుడు ఆ బాధ నుండి రక్షించినందుకు వాళ్ళు కృతజ్ఞతగా ఆ, సోమవారం సాయంత్రం అక్కడ కూటమి ఏర్పరిచారు. కాబట్టి సంఘస్థులందరూ రావాల్సిందిగా మనందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆ కూడికలో పాల్గొవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే గొల్ల మరియమ్మ, జాంకాలమ్మ, జాంకాలమ్మ అంటే అందరూ మరియమ్మ, నాగరత్న మొదట జ్ఞాపకార్థ కూడికంట మంగళవారం రోజున ఆ కూడికు మనలందరినీ, మన సంఘస్థులందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఆ కూడికి కూడా మీరందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మన సంఘ వివరాలు. పోయిన వారం ఎత్తబడిన చందా 2,340 రూపాయలు రాగా, సలోనా 2,500 రూపాయలు దేవునికి కానుక ఇచ్చింది. ఆ బిడ్డ విషయమై, ఆ బిడ్డ చేసిన ఉద్యోగం విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే అన్నపూర్ణమ్మ గారు దొండపాటి 500 రూపాయలు దేవునికి కానుక ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డకు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞత కానుక ఇచ్చుకోవడం జరిగింది. కాబట్టి వారి కుటుంబ విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలా చెప్పాను కదా, సునీత గారింటిగా చప్పలు సునీత గారింటిగా చెప్పాను కదా, మళ్ళీ చెప్పాను. అదే రెండో చోట్ల ఏదైనప్పటికీ పాస్టర్ గారు బర్త్డే సందర్భంగా మన సంఘస్థులు చిన్న కేక్ తెచ్చారు. ఆ కేక్ను కట్ చేస్తాం. భోజనాలు లేవండి. నేను చెప్తాను. రేపు మన చప్పుల సునీత గారింటి కాడ రేపు సాయంకాలం భోజనాలు ఉన్నాయి. మీరందరూ కూడా మరి వంటలు చేసుకోవద్దు, భోజనాలకు రావాల్సిందిగా మరి మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో మన సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటనలు చేస్తారు. వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ వారంలో ఒక విచారమైన మరి సంఘటన ఏంటంటే, మన సంఘస్థులు అశోక్ గారు అత్తగారు మరి అకాల మరణాన్ని, మరి ఆ బిడ్డ మరి ఆ యొక్క ఇంటి పైన మొక్కలకి నీళ్ళు వేస్తూ ఉండగా గోడ మరి మీద పడిపోయింది. ఆవిడ మరి ఆ గోడ పడిపోయి ఆవిడ పడిపోవడం జరిగింది. మరి ఆవిడ చనిపోయింది. మరి అదేవిధంగా అల్లుడు గారు అశోక్ గారు విదేశం నుండి రావడం, మరి అదేవిధంగా మన సంఘస్థురాలు మార్తమ్మ గారి సొంత చెల్లెలవిడ. కాబట్టి వీరందరూ ఆ యొక్క కుటుంబము బంధువులందరూ కూడా మరి దుఃఖంలో ఉన్నారు. వారి ఓదార్పు కొరకు మన సంఘం అంతా కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి చాలామంది వెళ్ళారు, మరి పలకరించి రావడం జరిగింది. మరి అశోక్ గారు కూడా వచ్చారు కాబట్టి ఇంకా పలకరించిన వారు మరి వెళ్ళి పలకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
ఈ యొక్క సమయంలో మన సంఘ పాస్టర్ గారు మరి కేకు, బర్త్డే కేకు మరి కటింగ్ ఉంది కాబట్టి అరేంజ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఎవరి బర్త్డే? నైసి బర్త్డే. ఈరోజు మరి నైసి కూడా నైసి బర్త్డే కూడాను. రమ్మా నైసి, రండి పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి నువ్వు చేస్తున్న మేలులను, నీ ఆశ్చర్యమైన నీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ నీ పాదాల చెంతకు రావటానికి, కృతజ్ఞత స్తుతి అర్పణలను అర్పించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి అయా, ఈ నెల 4వ తారీఖులో నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నానయ్యా. అయా, నా ఆయుష్కాల దినములన్నిటిలో కూడా ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. ఇక ముందు కూడా కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో అయా నైస్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డను ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా, మీరు ఇచ్చిన సంవత్సరము అనే దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. సియోనులో నుంచి మీరు ఆశీర్వదించండి, దీవించండి. దీర్ఘాయుష్య చేత ఆ బిడ్డను మీరు తృప్తిపరచమని ప్రార్థించేస్తున్నాం. తన చదువులో సహాయం చేయండి. యవన కాలంలో ఉంటుండగా మీ కృప, మీ కాపుదల దయచేయండి. తనకిచ్చిన సోదరుడిని, ఇచ్చిన తల్లిదండ్రులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, సిద్ధపరిచిన కేక్ను బట్టి కూడా నీ నామాన్ని ఘనపరుస్తూ, కేక్ ఎంత తీపి మాధుర్యత కలిగి ఉంటుందో అంత తీపి మాధుర్యత కలిగిన జీవితాన్ని జీవిస్తూ నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపించేవారుగా ఉండుటకు సహాయం చేసి సమస్త మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు నామమున ఈ మనవడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ బర్త్డే కేక్ కట్ చేస్తున్నాం. సియోనులో నుంచి దేవదేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పాస్టర్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, గ్రీట్ యూ, గ్రీట్ యూ, greeting to you, blessed to you, are blessed to
అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుతాం. పంపుము దయచేత పతిత పవనము పెంపుగా నీ సేవ ప్రియముగా నరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. యేసుని కొరకై వెసగు సమీచుచు పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. నిన సత్యంబును విమలాత్మమది నింపి దిన దిన ఫలములు దివ్యంగా ఫలింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. శక్తితో నిన్నమిషము సేవించురాత్మ వాసికై ప్రకటించి పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు ముగింపు ప్రార్థనాశీర్వాదంతో సెలవు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మీ పాదాల చెంతకు మమ్మలను తోడుకుని వచ్చి మీరిచ్చిన జీవముతో జీవమైన మిమ్మల్ని స్తుతించి మీ నామమును గొప్ప చేసి మీ వాక్యమును ధ్యానించి మీ శరీరమును మీ రక్తమును సమీపించే గొప్ప వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. అయ్యా, నీ సన్నిధానమును ప్రేమించి నీ పాదాల చెంతకు చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలైన వారందరిని బట్టి కూడా నీకు వందనాలు. ప్రతి బిడ్డను కూడా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకొనండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మీ కృప చేత బలపరచండి. ఇంకెవరైతే రాలేకపోయారో వారికి మరి ఒక తరుణాన్ని దయచేయండి. నీ బిడ్డల జీవితాల్లో నీ చేసిన మేలును, నీ ఆశ్చర్యమైన నీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ అర్పించిన కృతజ్ఞత అర్పణలను బట్టి కూడా నీకు వందనాలయ. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని కూడా మీరు దీవించండి. సేవకునిగా ప్రేమించి తీసుకొని వచ్చిన గుప్పెడు బియ్యమును బట్టి నీకు స్తోత్రాలు. అయా, చూచుచూన్న దేవుడిగా నిశ్చయముగా యేసుక్రీస్తు నామమున సకల సమృద్ధిని వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి బలపరచండి. అయ్యా, ఆర్థిక ఇబ్బందులుంటే ఇబ్బందులన్నిటిలో నుంచి లేవనెత్తండి, సమృద్ధిలోనికి నడిపించండి. సంఘ కుటుంబాలన్నిటిలో క్షేమము విస్తరింపచేయండి. సంఘ బిడ్డలు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో, దూరదేశ ప్రయత్నాల్లో, గర్భఫల ప్రయత్నాల్లో ఆటంకములు తొలగించండి. అయా, ద్వారాలను తెరిచి మహిమ పొందండి. మా సంఘ బిడ్డలు అనేక మంది దూరదేశాల్లో ఉన్నారు, జ్ఞాపకం చేసుకొనండి. వారి ఉద్యోగాల్లో ప్రయాణాల్లో తోడుండండి. మీ కృప, మీ కాపుదల, భద్రత దయచేయండి. ప్రత్యేకంగా సుందర కుమార్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రయాణమై దూరదేశం వెళుతూ ఉండగా నీ కుమారుని ప్రయాణం అంతట్లో కూడా తోడుండండి. క్షేమకరంగా అయ్యా, ఆ దూరదేశం సౌదీ మీరు తోడుకుని వెళ్ళండి. అయ్యా, అక్కడ తను చేస్తున్న ఉద్యోగంలో మీ సహాయమును అనుగ్రహించండి, ఉన్నతిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీకు వందనాలు. అయ్యా, వ్యాపారాలు చేసుకుని చిన్న బిడ్డల వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల ఉద్యోగాల్లో మీరు తోడుండండి. జీవనోపాధి పనుల్లో మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ కుటుంబాలన్నింటిలో కూడా క్షేమమును విస్తరింపచేసి మహిమ పొందండి. అయ్యా, చక్కని రీతిలో సంఘాన్ని ముందుకు నడిపిస్తున్న సంఘ పెద్దలైన వారిని బలపరచండి. స్త్రీల సమాజం వారిని దీవించండి, బలపరచండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకొనండి. అయ్యా, సంఘంలో జరుగుతున్న పరిచర్యలో ఆసక్తితో ముందుగా ఉండి నడిపించే కృప వారందరికీ అనుగ్రహించండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు అనుగ్రహించండి. బాప్తిసాలు తీసుకొని బిడ్డలున్నారు,
వారందరూ బాప్తీసాలు తీసుకునేటట్లుగా కృపనివ్వండి. మీ శరీరమును మీ రక్తమును సమీపించిన బిడ్డలున్నారు. వారందరూ కూడా మీ శరీరమును మీ రక్తమును సమీపించగలిగే కృపనివ్వండి. రేపటి రాత్రి అయ్యా చప్పల సునీత గారి గృహం దగ్గర జరగబోతున్న కృతజ్ఞత కూడికను బట్టి నీకు స్తోత్రం. ఆ కూడికను మీ నామ మహిమార్థమై ఘనముగా జరుగుటకు సహాయం చేయండి. అయ్యా అశోక్ యొక్క రత్తమ్మ గారు ఈ లోకాన్ని విడిచి మీ పాదాల చెంతకు చేరి ఉన్నారు. తల్లిగారు విడిచి వెళ్ళిన సంపూర్ణ కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. జరగబోతున్న ఆదరణ కూడికలో కూడా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కని రీతిలో నడిపిస్తూ ఉన్న అయా విజయమోహన్ గారిని బట్టి కూడా నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి, దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. 11వ తారీఖున జరగబోతున్న వివాహ విషయంలో కూడా నీ కృపనివ్వండి. జతపరచబడబోతున్న బిడ్డ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. 11వ తారీఖున జరగబోతూ ఉన్న ఆదరణ కూడికయ్యా, ఆదరణ కూడికను తండ్రి మీ నామ మహిమార్థమే మీరు ఘనముగా జరిగింపచేసి సమస్త మహిమను మీరు మాత్రమే ఆరోపించుకొనమని ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి, దీవించి ఆశీర్వదించండి. కూడిక ముగించుకుని మా గృహాలకు మేము వెళ్ళి ఉండగా క్షేమకరంగా మీరు తోడుకుని వెళ్ళండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరం ఎటు రీతిగా తండ్రి మీ పాదాల చెంతకు చేరి మీ నామమును గొప్ప చేసే కృప మాకందరికీ కూడా దయచేయమని మా సంఘ బిడ్డలందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకుని నామ పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయండి. ఆయన రాకడకు సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించి నిత్య జీవం అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గమనించవలసిన విషయం ఏంటంటే, మరి మన అశోక్ గారు అత్తగారి ఇంటి దగ్గర బట్టెలంకలో ఆదరణ కూడిక 11వ తారీఖు గురువారము ఏర్పాటు చేయబడింది.